Lord bless you all. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Now I can feel the spirit of unity. ఇప్పుడు ఐక్యతతో కూడిన ఆత్మను నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. God bless you all. దేవుడు అందరినీ దీవించును గాక. I'm so honored to have the man of God, Brother Andrew David, our big brother. మరి మా యొక్క అన్నయ్య గారు, దైవ సేవకులు ఆండ్రూ డేవిడ్ గారు మన మధ్యలో ఉండడం బట్టి నేను ఎంతో ధన్యతగా భాగ్యముగా ఎంచుచున్నాను. And also Sister Sarah. అలాగే సహోదరి సారా గారు. We are so glad and honored to have you. మరి మీరు మా మధ్యలో ఉండడం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మాకు ఒక భాగ్యముగా మేము భావిస్తున్నాం. We had wonderful meetings in Secunderabad. సికింద్రాబాద్లో అద్భుతమైన కూటాలని మేము కలిగి ఉన్నాము. Very powerful services. మరి శక్తివంతమైనటువంటి ఎంతో బలమైన ఆరాధనలు. Everything is online on Ramesh Loko YouTube channel. మరి రమేష్ లోకో గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. So once you click one message, you will get everything one by one. మరి మీరు ఒక వర్తమానాన్ని మీరు తాకితే తర్వాత వర్తమానాలన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. Andrew Sanna, we are honored to have you. ఆండ్రూ సన్న గారు మీరు మా మధ్యలో ఉండడం బట్టి భాగ్యంగా ఇచ్చుచున్నాము. I wish Samanna would be here today. మరి సామాన్య గారు కూడా ఉంటే బాగుంటుండే రోజు. So please remember him in your prayer. దయచేసి వారిని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరండి. I want to thank all the ministering brethren who are present here. అలాగే ఈ కూటానికి హాజరైనటువంటి ప్రతి సేవక సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Today we will have a new translator. ఈ రోజు మనకు ఒక కొత్త అనువాదకుని మనం కలిగి ఉండబోతున్నాము. Brother Yesu, or Pastor Yesu. మరి సహోదరుడు పాస్టర్ యేసు గారు. Not that Yesu. ఆ యేసు కాదు. But this is a human Yesu. ఈయన మానవ యేసు. So he's going to translate for Brother Andrew. మరి ఆండ్రూ అన్న గారికి వారు అనువాదం చేయబోతూ ఉన్నారు. So pray for Brother Andrews and pray for Brother Yesu too. మరి సహోదరుడు ఆండ్రూస్ గారి కొరకు అలాగే యేసు గారి కొరకు మీరు ప్రార్థన చేయండి. So glad to have all the brothers who are with Brother Yesu from near Armoor. మరి ఆర్మూర్ ప్రాంతం నుంచి వచ్చిన యేసు గారితో వచ్చినట్టు సహోదరులందరినీ బట్టి నేను సంతోషిస్తున్నాను. God bless you one and all. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. Let us all listen to the word of God. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాం. We must learn to draw from the man of God. దైవ సేవకుడి నుంచి లాక్కోవడము మనము నేర్చుకోవాలి. Then only you will get the real blessing. అప్పుడే నిజమైనటువంటి దీవెన ఆశీర్వాదం అనేది నీకు దొరుకుతుంది. God bless you. దేవుడు దీవించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రములు కలుగును గాక. It's a wonderful and joy to be amongst you. మీ మధ్యలో ఉండడము ఎంతో ధన్యకరంగాను చాలా ఆనందకరంగా ఉంది. I'm very much grateful and thankful to God. నేను దేవునికి ఎంతగానో నిజంగానే ధన్యతలకు తెలియజేస్తా ఉన్నాను. That God has given the opportunity to come once again here. మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ధన్యకరంగా ఉన్నాను నేను. When Daddy and Mommy was alive, మమ్మీ గారు డాడీ గారు బ్రతికి ఉన్నప్పుడు so I used to come always. నేను ఇక్కడికి తరచుగా వచ్చి ఉండేవాడిని. And he is the founder of this place. ఈ స్థలాన్ని కనుగొన్నది ఆయనే. And Daddy Jeevan Prakash Kota, it is his birthplace. జీవన్ ప్రకాష్ గారి యొక్క జన్మస్థలం అది. And what he has found here, ఆయన ఇక్కడ కనుగొన్నది ఏంటంటే, and I want to thank God, the work is going on. ఇక్కడ కొనసాగుతున్నటువంటి కార్యాన్ని బట్టి నేను నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. And I want to thank Pastor Boyas Kota even. నేను ఇక్కడ ఉన్నటువంటి సేవకులైనటువంటి పాస్టర్ బోయాజ్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Sudha Boyas Kota. సహోదరి సుధా గారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Because they have took this burden and this charge to continue this ministry. ఈ యొక్క పరిచర్యను ముందు కొనసాగించేటువంటి ఒక భారాన్ని వీరు తీసుకున్న దాన్ని బట్టి నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. And I am very much thankful to God. నేను దేవుడికి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
And I request the church నేను ఈ సంఘాన్ని నేను కోరుకుంటున్నది ఏంటంటే to specially pray for Pastor Boaz Kota. మీరందరూ కూడా మన యొక్క సేవకులు బోయాజ్ గారిని గురించి ప్రత్యేకంగా ప్రార్థించమని నేను కోరుతా ఉన్నాను. Because he is the shepherd of the church. ఎందుకంటే ఆయన ఈ సంఘానికి కాపరి అయి ఉన్నారు. And the church is responsible to pray for them. సంఘము కాపరిని గురించి ప్రార్థించదగినటువంటి బాధ్యత కలిగి ఉన్నది. If you'll pray for him, మీరు ఒకవేళ ఆయన గురించి ప్రార్థించినట్లయితే God will bless you. ఆయన ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ఇద్దరిని దీవిస్తారు. If you want blessings in your life, మీ జీవితాల్లో ఆశీర్వాదాలు కోరుకొనుచున్నారా? you have to pray for your pastor. అలాంటప్పుడు మీ యొక్క కాపరిని గురించి మీరు ప్రార్థించవలసిన వారే Then ఉన్నారు. only God will going to be blessed. అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. So blessed be the name of Jesus Christ. దేవుని నామానికి ఘనత కలుగును గాక. As you are standing, మనం ఇలాగ నిలబడి ఉండగా especially I wanted to thank Pastor Samuel Kota even. నేను మరి ప్రత్యేకంగా సమయలు కొత్త గారికి నేను నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తా He ఉన్నాను. was longing to come, ఆయన ఇక్కడికి రావడానికి చాలా ప్రయత్నించినారు. but he's not feeling good. కానీ ఆయన అనారోగ్యంతో ఉండడం వల్ల As brother has requested to pray for him. ఎలాగైతే మన సహోదరులు ఆయన గురించి ప్రార్థించడం గురించి నిజంగా అడిగి ఉన్నారో, So I believe God has touched and healed him. నేను నిజంగానే మీరు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయనను తాకి స్వస్థపరిచాడని నమ్ముతా ఉన్నాను. Blessed be the name of Jesus Christ. Blessed be the name of Jesus Christ. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. As we are standing, if you have your Bibles along with you, మనం అలాగే నిలబడి ఉండగా మీ చేతుల్లో మీరు ఒక పవిత్ర గ్రంథాన్ని కలిగి ఉన్నట్లయితే please remove me from the book of Exodus chapter 15 and verse 30. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించుదాం. Thou in thy mercy hast laid forth the people which thou hast redeemed. Thou hast guided them in thy strength unto thy holy habitation. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుదివి. May God add his reading of the blessed word. దేవుడు చదవబడినటువంటి వాక్యానికి ఆయన ఆశీర్వాదాలు జోడించును గాక. Let us bow our heads and pray to God. మనం అందరం కూడా మన తలలు వంచి ప్రార్థించుకుందాం. Most gracious Heavenly Father, we thank you for this wonderful day. కృపా కనికరం కలిగిన తండ్రి యేసయ్య, ఈ దినమును బట్టి మిమ్మల్ని నిజంగానే స్తుతిస్తా ఉన్నాము. I never planned to come here, నేను ఇక్కడికి రావడానికి నేను ఎన్నడూ కూడా తండ్రి ప్రభువా నేను ప్రణాళిక వేసుకొనలేదు. but it was your plan and purpose. కానీ అది నీ ప్రణాళిక అయి ఉన్నది ప్రభువా. And you put a burden in the heart of Pastor Boaz Kota. నీవు అలాంటి ఒక భారాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాపరి బోయాజు గారి హృదయంలో మీరు పెట్టి ఉంచారు. As he's invited me over here, ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఉన్నారు. Lord, I am standing here as ప్రభువా ఇక్కడ nothing. నిలబడి ఉండగా I am nothing here. నేను ఇక్కడ నా తండ్రి ప్రభు శూన్యంగా నిలబడి ఉన్నాను. I am unworthy. నేను దీనికి నిలబడి కూడా నేను విలువ కలిగిన వాడని కాదు ప్రభు. Lord, I call upon thee. కానీ తండ్రి ప్రభు నేను నీకు తండ్రి మొరపెట్టుతా ఉన్నాను. You come, take control of everyone, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు మాత్రమే నియంత్రించమని ప్రార్థిస్తా ఉన్నాను as well as you take control of me even, Lord. నన్ను కూడా నువ్వు నియంత్రించుము ప్రభువా. As well as my brother interpreter also. అనువాదము చేస్తున్న సహోదరుని కూడా నీ ఆధీనంలో ఉంచు. Lord, I trust and believe in thy word. నేను నీ యొక్క వాక్యమునందు తండ్రి ప్రభు విశ్వాసము కలిగి ఉన్నాను. That Lord, today afternoon you are going to speak to us, Lord. ఈ యొక్క మధ్యాహ్న కాల సేవలో నువ్వు మాట్లాడతావని నమ్ముతున్నాం ప్రభువా. And you'll come down and Lord touch our heart, oh Lord. నువ్వు ఇక్కడ దిగొచ్చి మా యొక్క హృదయాలను తాకుతావని నమ్ముతున్నాం We ప్రభువా. need thee today afternoon, Lord. ఈ యొక్క మధ్యాహ్న కాల సేవలో నువ్వు మాట్లాడము ప్రభువా. Without you we cannot do anything. నీవు లేకుండా మేము ఏ కార్యము చేయలేము నాయనా. If you are in our midst, Lord, నీవు మా మధ్యలోకి రమ్ము ప్రభువా. something will take place here, Lord. నీవు మా మధ్యలో ఉంటే మా మధ్యలో ఒక కార్యము చోటు చేసుకుంటుంది ప్రభువా. And we want to see the mighty things happening in this midst, Lord. మా మధ్యలో తండ్రి ప్రభు నీ గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాము నాయనా. Take control of my mouth. నా యొక్క నోటిని కూడా నువ్వు ఆధీనంలో Take ఉంచుకో control of ప్రభువా. my lips. నా యొక్క పెదవులను కూడా నువ్వు ఆధీనంలో Take ఉంచుకో control నాయనా. of my thoughts. నా యొక్క ఆలోచనలు కూడా నీ యొక్క ఆధీనంలో ఉంచుకో తండ్రి. That I may decrease and you may increase. నేను తగ్గవలసినది ఉన్నది, నీవు మాత్రమే హెచ్చవలసినది ఉన్నది. You guide me and you lead me. నీవే నన్ను నడిపించు ప్రభువా. నీవే ముందు కొనసాగింప చేయము నాయనా. I totally depend upon thee. నేను సంపూర్ణంగా నీ పైన ఆధారపడి ఉంటున్నాను నాయనా. We ask this prayer to bless it in the name of Lord and Savior Jesus ఈ Christ. ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. We may be seated, please. మీరందరూ కూర్చోవచ్చు. కూర్చోండి. Praise the Lord to each and every one. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తా I ఉన్నాను. bring greetings from the church at Ambernath. అమర్నాథ్లో ఉన్నటువంటి సంఘం నుంచి నేను మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తా ఉన్నాను. We have a small church over there, మేము అమర్నాథ్లో ఒక చిన్న సంఘాన్ని మేము కలిగి ఉన్నాము. but God has blessed us mightily. కానీ దేవుడు మా సంఘమును ఎంతో గొప్పగా ఆశీర్వదించినారు.
So I bring greetings from them even. నేను ఆ సంఘం నుంచి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తా ఉన్నాను. Please keep me always praying. Keep me in your prayers. మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. That I may grow more and more in the Lord. నేను దేవునిలో అధికముగా ఎక్కువగా ఎదుట కొరకై నన్ను జ్ఞాపకం చేసుకోనండి. Blessed be the name of Jesus Christ. దేవుడి నామానికి ఘనత కలుగును గాక. As we see in the Bible, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లుగా the book of Exodus chapter 15 and verse 13. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, Thou in thy mercy hast led forth the people which thou hast redeemed. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. Thou hast guided them in thy strength unto thy holy habitation. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. Amen. ఆమేన్. I believe that same God is standing in our midst. నేను నమ్ముచున్నాను అదే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడని. Because he has promised in his word, ఎందుకంటే ఆయన వాక్యములో ఆయన ఇలాగున వాగ్దానం చేశాడు. where 2 or 3 are gathered in my name, I am there in the midst of them. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. And if you believe it, నీవు దానిని నమ్మినట్లయితే he surely will come in our midst. ఆయన ఖచ్చితంగా మన మధ్యలోనికి వస్తాడు. Now I want to take that subject, నేను ఒక అంశాన్ని తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. a guide. ఒక మార్గదర్శి. Amen. ఆమేన్. And in our Christian life, ఒక క్రైస్తవ జీవితంలో we need a guide. మనకు ఒక మార్గదర్శి అవసరమై ఉన్నాడు. Without guide, ఒక మార్గదర్శి గనక లేకుంటే we cannot go anywhere. మనము ఎక్కడికి కూడా ప్రయాణం చేయలేం. So we need a guide. కాబట్టి మనకు ఒక మార్గదర్శి అవసరమై ఉన్నది. As we read in the Bible, మనము పరిశుద్ధ గ్రంథంలో చదివిన రీతిగానే Moses was the guide మోషే ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. to the Israelites. ఇశ్రాయేలులకు మోషే ఒక మార్గదర్శిగా ఉన్నాడు. Because Israelites were under bondage. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారందరూ కూడా బంధకాల్లో ఉన్నారు. They were bondage under Egypt. వారు ఐగుప్తు బంధకాల్లో ఇజ్రాయెల్ ఉన్నారు. And the word Egypt indicates the world. World. Egypt indicates world. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఐగుప్తు అనేటువంటిది లోకాన్ని సూచించేదై ఉన్నది. As we are living in this world, మనము ఈ దినాల్లో ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నట్లుగానే we are also under bondage and under pressure of this world. మనం కూడా ఈ లోకంలోనే బంధకాలలో ఒత్తిడిలో నివసిస్తా ఉన్నాము. But praise God, కానీ దేవుడికి స్తోత్రములు. Jesus Christ came on this earth. ఈ యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చినారు. He was manifested in the flesh. ఆయన శరీరధారి మన మధ్యలోనికి దిగి వచ్చినారు. He was the word. ఆయన వాక్యమై ఉన్నారు. Bible says in the beginning was the word, and the word was with God, and the word was God. బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, దేవుడే వాక్యమై ఉండెను. And the same word was manifested in the flesh. అదే వాక్యము ఈ దినములలో మన కొరకు ఒక శరీరధారిగా వచ్చి ఉన్నది. And he is Lord Jesus Christ. ఆయన పేరే యేసుక్రీస్తు అయి ఉన్నది. Amen. ఆమేన్. He is our everlasting guide. ఆయన మాత్రమే మన యొక్క నిత్యత్వముకు సంబంధించిన మార్గదర్శి అయి He ఉన్నాడు. is our leader. ఆయన మాత్రమే మన యొక్క నాయకుడై ఉన్నాడు. Amen. ఆమేన్. But when Israelites were under bondage, కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు బంధకాల్లో ఉన్నారో God sent a messenger, దేవుడు ఒక దూతను పంపించి ఉన్నాడు. and he was Moses, ఆయన యొక్క పేరు మోషే. to redeem Israelites. ఆయన ఇశ్రాయేలును విమోచించుటకే పంపబడినాడు. What the prophet of God says దేవుని యొక్క ప్రవక్త ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. in the message called Moses. మోషే అనేటువంటి వర్తమానంలో దేవుని ప్రవక్త ఇలాగ చెప్తా ఉన్నాడు. Now look, the peculiar part of the sending of Moses is what I want to get to you. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే నేను మోషేను పంపించడం వెనకాల ఉన్న కార్యం ఏంటంటే గమనించండి. Moses was herding his father-in-law's sheep. మోషే తన యొక్క మామ యొక్క మందను కాపుదలలో ఉంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన He was called Jethro. ఆయన మామ పేరు జెత్రో అయి ఉన్నది. On the backside of the desert, and one day an angel appeared to him in a burning bush. అక్కడ ఎడారి వెనకాల ప్రాంతంలో అక్కడ ఒక మండుచున్న పొదలో దేవుడు మోషేను దర్శించినాడు. Now an angel came down to bring the message to Moses. అక్కడ ఒక దూత పరలోకము నుండి దేవుని దగ్గర నుంచి మోషేకు ఒక వర్తమానం తీసుకురావడానికి ఒక దూత పంపించబడడం And జరిగింది. otherwise was to be his guide. లేదంట్లయితే Otherwise was to be his guide. అదే ఆయన ఒక మార్గదర్శిగా నిలబెడతా ఉన్నటువంటిది. Amen. ఆమేన్. In every age, ప్రతి కాలంలో కూడా God sends his messenger ఆయన తన యొక్క దూతలను పంపిస్తూ ఉన్నాడు. with a living message.
with a living message. ఒక సజీవమైనటువంటి సమాచారము చేత. Amen. ఆమేన్. To bring them out from the pressure and the bondage of the people. అన్ని వేళలా ప్రజలు ఉన్నటువంటి ఆ బంధకాలలో నుండి, ఒత్తిడిలో నుండి వారిని బయటకు లాగడానికి దేవుడు ఎల్లప్పుడూ ఒక దూతను వర్తమానాన్ని పంపిస్తున్నాడు. And from the bondage of this world. ఈ యొక్క లోక ప్రపంచంలో ఉన్న బంధకాల నుంచి నడిపించడానికి. That they may be redeemed and they may be free. కాబట్టి ఎందుకనగా దానిలో నుంచి వారు విడుదల పొంది స్వతంత్రులు ఉండగై. Amen. ఆమేన్. So in that age, ఇప్పుడు ఆ కాలంలో God sent a messenger దేవుడు ఒక దూతను పంపించి ఉన్నాడు. with a message. With a message. ఒక వర్తమానము చేత. Amen. ఆమేన్. So let's see. ఇప్పుడు మనం గమనించినట్లయితే, And he was a guide to them. ఆయన ఇశ్రాయేలులందరికీ కూడా ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. Amen. ఆమేన్. And the prophet of God tells, దేవుని యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు, men are, you can't guide yourself. మనుషులు తమ్మును తాము ఎన్నడూ కూడా మార్గనిర్దేశకాలు చేయలేరు. We can't guide ourselves. మనము మార్గాలు కనుగొనలేము, మార్గదర్శిగా ఉండలేము. If you will guide ourselves, నీవు గనక ఒకవేళ వేరే వారిని నువ్వు మార్గదర్శకాలు చేయించినట్లయితే we will be lost. మనమందరం కూడా కోల్పోతాము. Amen. ఆమేన్. If the guide is there, అక్కడ ఒక మార్గదర్శి if ఉన్నట్లయితే, you follow the guide, మనం ఆ మార్గదర్శిని మనం గనక we వెంబడించినట్లయితే will never be lost. మనం ఎన్నడూ కూడా కోల్పోము. Because he is the one who leads us. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని నడిపించడానికి నియమించబడినవాడు. So in the same way, అదే రీతిగా we have to follow the guide. మనము కూడా మన మార్గదర్శిని మనం వెంబడించవలసిన వారమై ఉన్నాము. We have to obey the guide. మనము ఆ మార్గదర్శికి లోబడవలసిన వారమై ఉన్నాము. We have to obey and listen to him. మనము ఆయనకు లోబడి ఆయన చెప్పుచున్న దాన్ని వినవలసిన వారమై ఉన్నాము. If you will obey and listen to him, మనము ఆయన యొక్క మాటలను విని ఆయనకు లోబడినట్లయితే, as God has sent as a messenger, ఆయనను దేవుడు ఒక దూతగా పంపించిన రీతిగా he will feed you ఆయన నిన్ను పోషిస్తాడు. with his living word. ఆయన సజీవ వాక్యము చేత నిన్ను పోషిస్తాడు ఆయన. Amen. Because we need the word of God. ఎందుకంటే మనకు దేవుని యొక్క వాక్యం అవసరమై ఉన్నది. Without the word of God, దేవుని వాక్యము లేకుండా we cannot live. మనం ఎన్నడూ కూడా మనం నివసించలేము, బ్రతకలేము. Amen. Amen. So we need the word of God. మనకు నివసించడానికి దేవుడి వాక్యం అవసరం. And now who is the word of God? ఇక్కడ దేవుడి వాక్యం ఎవరై ఉన్నారు? Lord Jesus Christ is the word of God. యేసుక్రీస్తు వారే వాక్యమై ఉన్నారు. He is the one who came from heaven. ఆయన మాత్రమే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడై He ఉన్నాడు. is the bread of life. He is the bread of life. ఆయన మాత్రమే జీవపు రొట్టె అయి ఉన్నాడు. Amen. Man shall not live by bread alone, మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడానికి but by every word that proceedeth out from the mouth of God. మనుష్యుడు కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. Blessed be the name of Jesus Christ. దేవుడి నామానికి స్తోత్రములు కలుగును గాక. You can't guide yourself. నీవు ఎన్నడూ కూడా మార్గనిర్దేశకాలు నువ్వు చేయించుకోలేవు. There is two ways. అక్కడ రెండు విధాలు ఉన్నాయి. That's your way and God's way. అక్కడ ఒకటి నీ సొంత మార్గము, రెండవది దేవుని మార్గము. And when you are in your way, నువ్వు ఎప్పుడైతే నీ సొంత మార్గంలో ఉంటావో, you are out of God's way. ఆ విషయం ఏమిటంటే అది దేన్ని సూచిస్తుందంటే నీవు దేవుడి మార్గంలో లేనన్న దాన్ని సూచిస్తుంది. And you have to forget your own way to find God's way. నీవు దేవుడి మార్గాన్ని పట్టుకొని కనుగొనాలంటే నీ సొంత మార్గాన్ని కోల్పోవాలి. Dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, if we know better than everyone, నీకు ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారందరికంటే నీకు బాగా తెలిసినట్లయితే, you think yourself that I know very, నీకు నువ్వు అనుకుంటావు నీకు అన్ని బాగా తెలుసని. I know good than other person. నాకు ఎదుటి వారిని గురించి కానీ ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ నాకు బాగా తెలుసు నువ్వు అనుకుంటావు. I am good than other men. నేను మిగిలిన వాళ్ళకంటే నేను చాలా మంచివాడని అనుకుంటావు. We feel proud ourselves. మనల్ని గురించి మనం చాలా గర్వపడుతూ ఉంటాము. But the man of God says, కానీ దేవుని యొక్క సేవకుడు అంటున్నాడు, and when you are in your way, నీవు ఎప్పుడైతే నీ సొంత మార్గాల్లో నువ్వు ఉంటావో, you are out of God's way. దేవుని మార్గంలోంచి నువ్వు బయటకు వచ్చిన వాడుగా కనబడతా ఉన్నావు. So don't ever think that we are big. నువ్వు నిన్ను కూడా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు చాలా గొప్పవాడిగా నువ్వు చూసుకోకూడదు. Don't ever think that you are something. నువ్వు ఏదో ఒక గొప్పవైనటువంటి వాడవని నిన్ను నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. If you will become nothing, నువ్వు ఎప్పుడైతే నేను ఏది కాదు అనే స్థితిలోకి వస్తావో, then only God will make you something. ఆ క్షణంలోనే దేవుడు నిన్ను ఒక గొప్పదైన కార్యంగా నిన్ను మలుస్తాడు.
Blessed be the name of Jesus Christ. దేవుడి నామానికి స్తోత్రములు That's కలుగును why గాక. God has provided a way for us. yes దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. And that way is Lord Jesus ఆ Christ. మార్గం ఏదో కాదు, అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. If you will follow him, ఈ నీవు గనక ఆయనను వెంబడించినట్లయితే you will never be lost. నువ్వు ఎన్నడూ కోల్పోవు సోదరుడా. The name of Jesus Christ. దేవుడి నామమునకే స్తోత్రములు కలుగును గాక. He was called a sheep. He was called a sheep. Called a sheep. మనము గొర్రెలమని పిలువబడినాము. We are likened to sheep. మనము గొర్రె వలె ఉన్నాము. If there's anybody around here knows anything about raising sheep, ఇక్కడున్న వారిలో ఎవరికైనా సరే గొర్రెల యొక్క పెంపకాన్ని గురించి మీకు తెలిసినట్లయితే, when a sheep gets lost, ఎప్పుడైనా సరే ఒక గొర్రె గనక తప్పిపోయినట్లయితే it's perfectly helpless. అది సంపూర్ణంగా సహాయం లేకుండా ఉన్నట్టుగా కనబడుతుంది. It's just stand and bleed till it dies. అది కేవలం నిలబడి ఏడుస్తూ చనిపోయే దిశగా అది అడుగులేస్తా ఉంటుంది. That's all. It's helpless. అంతే, అది ఎన్నడూ కూడా సహాయం లేనిదిగా తప్పిపోయినటువంటి గొర్రెగా ఉంటుంది అది. Amen. ఆమేన్. So in this church, ఈ సంఘములో God has given you the shepherd. దేవుడు మీకంటూ ఒక కాపరినిచ్చినాడు. If you see physically, నీవు గనక భౌతికంగా చూసినట్లయితే in this church, ఈ సంఘములో God has given you shepherd. మీకంటూ దేవుడు ఒక కాపరిని అనుగ్రహించినాడు. And you are the sheep of the flock. మీరందరూ కూడా ఆ గొర్రె మందై ఉన్నారు. Amen. Amen. And who is the shepherd of this flock? ఈ యొక్క గొర్రె మందకి నిజంగానే ఎవరు కాపరి అయి ఉన్నారు? As Brother Boaz Kota. సహోదరుడు బోయజ్ గారై ఉన్నారు. Amen. Do you Amen. believe that? మీరు నమ్ముచున్నారా ఆ మాటని? Do you believe that? మీరు నమ్ముచున్నారా? In spiritually, నీవు గనక ఆత్మీయంగా చూసినట్లయితే Jesus Christ is our chief shepherd. యేసుక్రీస్తు వారు మాత్రం మన ప్రధాన కాపరి అయి ఉన్నారు. And we are the flock of a sheep. ఆ ప్రధాన కాపరి యొక్క గొర్రె మంద మనమై ఉన్నాము. He is our guide. ఆయనే మన మార్గదర్శి. He is our leader. ఆయన మన నాయకుడై ఉన్నాడు. In the same way, అదే రీతిగా if you think physically, నీవు భౌతికంగా చూసినట్లయితే He is your shepherd. ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు. You have to listen to Him. ఆయన మాట మీరు ఎల్లప్పుడు వినవలసిన You వారై have ఉన్నారు. to obey Him. ఆయనకు మీరు లోబడవలసిన వారై ఉన్నారు. Because He is being the shepherd of the church, ఆయన ఈ సంఘానికి కాపరిగా ఉంటూ He brings the word of God to you. ఆయన దేవుని యొక్క సజీవ వాక్యాన్ని తీసుకొస్తాడు. He feeds you with the word of God. ఆయన దేవుని వాక్యం చేత నిన్ను ఎల్లప్పుడు పోషింపజేస్తున్నాడు. If you will receive that word, నీవు ఆ వాక్యాన్ని గనుక తీసుకున్నట్లయితే then only you will be blessed. అప్పుడు మాత్రమే నీవు దీవించబడతావు. If you will disobey Him, ఒకవేళ నీవు గనక అవిధేయత గనక ఆయన పట్ల కలిగి ఉన్నట్లయితే, if you will go in your way, నీవు నీ సొంత మార్గాల్లో నడుస్తున్నట్లయితే గనక, as the sheep is lost, ఏ విధంగా అయితే చదవబడిన రీతిగా గొర్రె తప్పిపోయిందో, and that sheep was helpless, ఆ గొర్రెకు సహాయం లేని స్థితిలో ఎలా ఉంచబడిందో, he was bleating, and after all, he died. అంటే అది ఆకలితో సహాయం లేకుండా ఒక గొర్రె ఎలాగో ఏడుస్తూ చనిపోతుందో, అదే రీతిగా In the same way, అదే రీతిగా in the time of Moses, అదే రీతిగా మోషే రీతిలో ఉన్నట్టు రీతిగానే God has sent him as a messenger. దేవుడు ఒక దూతగా మోషేని పంపించినాడు. He was the guide to them. ఆయన మోషే అందరికి మార్గదర్శిగా ఉన్నాడు. He అక్కడ was the leader to them. ఆయన నాయకుడిగా ఉన్నాడు. Amen. ఆమేన్. And what the message says, ఇక్కడ వర్తమానం ఏం చెప్తుందో చూడండి. and we, మనము without a leader, ఒక నాయకుడు లేకుండా are helpless. సహాయములో లేని వారిగా ఉంటున్నాము. And Christ is our leader. క్రీస్తు మాత్రమే మనకు నాయకుడై ఉన్నాడు. Amen. ఆమేన్. And God was Moses' leader. మోషే దేవుని యొక్క నాయకుడిగా కనబడతా ఉన్నాడు. Though he sent an angel to lead him, అక్కడ ఒక దూతను ఆయన నడిపించడం కోసం పంపించినప్పటికీ, I send my angel before thee to keep thee in the way, నేను నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అంటున్నాడు ఆయన. and to bring thee to the place which I have promised. The angel was to be his leader. నేను వాగ్దానము చేసిన స్థలములోనికి మిమ్మల్ని నడిపించడానికి నేను ఒక దూతను పంపించినాను. Amen. And that angel is present in our midst. అదే దూత మన మధ్యలో ఉన్నారు. Amen. ఆమేన్. Every individual has an angel. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఒక దూతను కలిగి ఉంటారు. Whatsoever we do, he knows. Whatsoever we do, మనము ఏది చేసినప్పటికీ he knows. ఆయనకు తెలుసు. So we should be very much careful. మీరు చాలా జాగ్రత్తగా వినండి. The angel is behind you.
నీ వెనకాల నీకంటూ నియమించినటువంటి వ్యక్తిగతమైన దూత ఉన్నాడు. He always checks your life. ఆయన నీ జీవితాన్ని ఎన్నడూ కూడా పరిశీలిస్తూనే ఉన్నాడు. Whether you are following His word or not. నీవు ఈ వాక్యాన్ని వెంబడిస్తున్నావో లేదో చూస్తున్నాడు. Whether you are following His leadership or not. ఆ యొక్క నాయకత్వంలో నువ్వు నడుస్తున్నావో లేదో కూడా చూస్తున్నాడు. We being Christians, మనము క్రైస్తవులుగా ఉంటూ, we being children of Him, దేవుని యొక్క పిల్లలమై ఉంటూ, we are His sons and daughters of God. ఆయన యొక్క కుమారుల కుమార్తెలుగా ఉంటూ, It is our duty ఇది మన బాధ్యత. to check our life మన జీవితాలను పరిశీలించుకోవడము, that we are standing for Him or not. మనం ఆయన కోసం నిలబడుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడం, పరిశీలించుకోవడం మన బాధ్యత. Every day ప్రతి దినము we have to check మనని మనం పరిశీలించుకోవాలి. that we are standing in His word or not. ప్రతి దినము ఆయన మార్గములలో మనం నిలుచుచున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలి. Because He has promised us. ఎందుకంటే ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. He will never leave you nor forsake you. ఆయన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనన్నాడు. If He has promised, ఆయన అలాగున వాగ్దానం చేసినట్లయితే He will never leave you and never forsake నిన్ను you. ఎన్నడూ విడవడు ఎడబాయడు. That's why అందుకోసమే God has given this wonderful and living word. అందుకోసమే దేవుడు యొక్క అద్భుతమైనటువంటి సజీవ వాక్యాన్ని మనకిచ్చాడు. Amen. ఆమేన్. If you'll stand for God, నీవు దేవుని కోసం నిలబడినట్లయితే God will stand for you. నీ కోసం దేవుడు నిలబడతాడు. If you'll walk 2 steps, నీవు 2 అడుగులు వేసినట్లయితే God will be with you 10 steps. నీతో దేవుడు 10 అడుగుల వరకు ఉంటాడయ్యా. Blessed be the name of Jesus Christ. దేవుడు నామానికి స్తోత్రములు కలుగును గాక. And He has promised ఆయన మనకు వాగ్దానం చేశాడు. that angel ఆ దూత, which I have promised. ఏ దూతనైతే నేను వాగ్దానం చేశానో, Amen. ఆమేన్, He will take you to the promised land. ఆ దూత మిమ్మల్ని వాగ్దానం చేసినటువంటి స్థలములోకి మిమ్మల్ని నడిపిస్తుంది. Amen. ఆమేన్. We are bound for that promised land. మనము ఆ వాగ్దానము చేయబడినటువంటి ఆ యొక్క స్థలానికి మనమందరం కూడా బందీలము. Why we are here? మనం ఇక్కడ ఎందుకున్నాము? Because we are made for that promised land. మనము ఆ వాగ్దాన భూమి కోసం మనం తయారు చేయబడిన వారము. Amen. ఆమేన్. If we are bound for that promised land, మనము ఆ వాగ్దాన భూమి కోసం నిర్మాణం చేయబడినట్లయితే we have to follow that leader. మనము ఆ నాయకుని వెంబడించాలి. He is the one who can take us to that promised land. ఆయన మాత్రమే ఆ వాగ్దాన స్థలంలోకి నిన్ను నన్ను తీసుకెళ్ళగలిగేది. Amen. ఆమేన్. Now I notice నేను ఇప్పుడు గమనిస్తే ఇక్కడ చూస్తున్న God విషయాన్ని, told Moses here, దేవుడు ఇక్కడ మోషేకి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. said, I am going to send an angel before you to keep you in the way. దేవుడు మోషేతో చెప్తున్న మాట గమనించండి. నేను ఆ దూత నీ ముందుగా నిలబెట్టి నేను వాగ్దానం చేసినటువంటి దేశానికి ఆ దూత నేను నడిపిస్తున్నాడు. As God has promised Moses, దేవుడు మోషేకు వాగ్దానం చేసినట్లుగా that He will send an angel before to keep him in His way. దేవుడు మోషేకు వాగ్దానం చేసినట్లుగా ఒక దూత మోషేకు ముందుగా ఆ మార్గములలో మాత్రమే నిలబడినట్లుగా చేస్తుంది. He is also with you too. ఆయన నీతోనే ఉంటాడు. Amen. ఆమేన్. That same angel is with you. అదే దూత నేడు నీతో కూడా ఉన్నాడు. He wants to guide you. ఆయన నీకు ఖచ్చితంగా మార్గాలు చూపించడానికి He wants ఇష్టపడుతున్నాడు. to lead you. ఆయన నీతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. Blessed be the name of Jesus Christ. దేవుడి నామమునకు స్తోత్రములు కలుగును గాక. I love that. Amen. నేను దాన్ని చాలా ఇష్టపడతా ఉన్నాను. Now anyone knows that angel that met Moses మనందరికీ తెలుసు ఏ దూత అయితే మోషేను సందర్శించిందో or guided Moses, ఆ మోషేను నడిపించిందో, was the angel of the covenant, ఆ దూత నిబంధన దూత, which was Jesus Christ, the pillar of fire. అదే అగ్ని స్తంభమై ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Amen. ఆమేన్. So now who is Jesus Christ? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? He is the God of Old Testament. ఆయన పాత నిబంధన దేవుడు. He is the God of New Testament. ఆయన నూతన నిబంధనకు దేవుడే. He was standing with Moses ఆయన మోషే దగ్గర నిలబడి ఉన్నాడు. as a pillar of fire. ఒక అగ్ని స్తంభంలాగా నిలబడి ఉన్నాడు. He was standing with Moses ఆయన మోషేతో నిలబడి ఉన్నాడు. as a pillar of cloud. ఒక అగ్ని స్తంభం వలె మేఘ స్తంభం వలె నిలబడినాడు. Amen. ఆమేన్. He is no 2 gods. ఆయన ఇద్దరు దేవులుగా లేడు He అక్కడ. is no 3 gods. ఆయన ముగ్గురు దేవులుగాను లేడు. But he is one God. ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆమేన్. Blessed be the name of Jesus Christ. దేవుడి నామమునకు స్తోత్రములు కలుగును గాక. People make many gods. దేవుడు చాలా మంది దేవుళ్ళను కలుస్తూ ఉంటారు. But dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, this is the proof
ఇదే ఇక్కడ ఒక ఆధారం కనబడుతున్నది, రుజువు చూడండి. Amen. ఆమేన్. This is the proof. ఇక్కడ రుజువును చూడండి. Jesus Christ, యేసుక్రీస్తు in the form of a pillar of fire, ఒక అగ్నిస్తంభం అనేటువంటి రూపంలో he was leading Moses. ఆయన మోషేను నడిపిస్తున్నాడు. Amen. ఆమేన్. And in our age, ఇప్పుడు మన తరములో, ఈ కాలములో that same pillar of fire అదే అగ్నిస్తంభము is leading us. మనల్ని నడిపిస్తున్నది. Amen. ఆమేన్. Because he is the same yesterday, today and forever. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి. He is the same God who was with Moses. ఆయన అదే దేవుడు ఎవరైతే మోషేతో ఉన్నాడో, He is the same God who is with us. అదే దేవుడు ఇప్పుడు నేడు మన మధ్యలో నీతో నాతో ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. He is worthy to be praised. ఆయన నిజంగానే స్తోత్రార్హుడై ఉన్నాడు. And I look at him now. నేను ఇప్పుడు ఆయన చూసినట్లయితే, He said, now wait, I'm going to send this angel and he will guide you from this time until you come into the promised land. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఒక దూతను పంపిస్తాను. ఈ దూత నీకు ముందుగా నడుచుచు నిన్ను మార్గంలో నిలుపుతూ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాడు. And God gave us the Holy Ghost on the day of Pentecost, దేవుడు పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మను ఎలాగ అనుగ్రహించి ఉన్నాడో, that guided the church from that day until we enter the promised land. అక్కడి నుండి వాగ్దాన దేశంలోనికి సంఘమును ఎలాగ నడిపించి ఉన్నాడో. ఆమేన్. ఆయన ఎలాగున మోషేతో తోడుగా ఉన్నాడో, The same God అదే దేవుడు in the New Testament, నూతన నిబంధనలో in a form of a Holy Ghost, ఆయన పరిశుద్ధాత్ముని యొక్క రూపంలో he came on 120 120 మంది మేడగదిలో ఉన్న వారి పైకి దిగి వచ్చాడు. when they were gathered on the upper room ఆ పై గదిలో వారందరూ ఒక చోట సమకూర్చబడి ఉండగా with the form of a Holy Ghost, ఒక పరిశుద్ధాత్ముని యొక్క రూపంలో దిగి వచ్చినాడు. with the form of a fire. ఒక అగ్ని వంటి రూపంలో దిగి వచ్చాడు. Amen. ఆమేన్. Now who is that God? ఆ దేవుడు ఎవరై ఉన్నారు? He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. In the time of Moses, మోషే యొక్క సమయంలో కాలంలో he was in the form of a pillar of fire. ఒక అగ్ని స్తంభం అనే రూపంలో మోషే కాలంలో ఉన్నాడు ఆయన. On the day of Pentecost, పెంతెకోస్తు దినము నాడు కూడా where on upper room 120 of them were gathered, 120 మంది మేడ గది పైన వారందరూ ఒక చోట సమకూర్చబడినప్పుడు the Holy Spirit came down పరిశుద్ధాత్మ దిగి వచ్చింది with a rushing wind, ఒక బలమైన సుడిగాలి వలె. and the fire was upon them. ఆ అగ్నిగా విభాగింపబడిన నాలుకలుగా వారందరి పైకి దిగి వచ్చింది. It shows that he is the same yesterday, today and forever. దీనిని మీరు గమనించినట్లయితే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టు కనబడతా ఉంది. And that same angel is with you. అదే దూత ఈ రోజున నీతో నాతో కూడా ఉన్నాడు. Amen. ఆమేన్. Moses was leading the people. మోషే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. He was the pastor for 20 lakhs. ఆయన 20 లక్షల మందికి ఒక కాపరి అయి ఉన్నాడు, పాస్టర్ అయి ఉన్నాడు. He was leading them. ఆయన వారందరినీ నడిపిస్తున్నాడు. He was guiding them. వారందరికీ కూడా మార్గనిర్దేశకులుగా ఉన్నాడు ఆయన. But what did the people do? కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏం చేశారో గమనించండి. See, we will read the Bible. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. We'll go to the book of Nehemiah, నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుదాం. chapter 9, from verse 12. From 12, 9 and 12. నెహెమ్యా గ్రంథాన్ని తెరుచుదాం. 9వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనించుదాం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవను, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవను అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారు వారి ఆకలి తీర్చుటకు
ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించుదువి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించుతివి. Here the Bible says, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది, moreover thou leddest them in the day by a cloudy pillar, and in the night by a pillar of fire, to give them light in the way wherein they should go. సీనాయి పర్వతం దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి, 12. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. See how wonderful thing is this. మీరు ఆలోచించినట్లయితే ఇది ఎంత అద్భుతకరమైన విషయం చూడండి. Our God is so loving. మన దేవుడు ఎంతో ప్రేమమయుడై ఉన్నాడు. He is mindful of his children. ఆయన తన పిల్లల గురించి ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. Amen. ఆమేన్. Because he loved us so much. ఆయన వారిని ఎంతగా ప్రేమించాడంటే That's why he is mindful of us. అందుగురించి ఆయన మనందరి గురించి కూడా ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. And God sent Moses to them దేవుడు వారందరి కోసం మోషేను పంపించినాడు. that he may lead them. కాబట్టి ఎందుకంటే మోషేను పంపించడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ నడిపించుట కోసమే. Amen. ఆమేన్. Your Bible says, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, moreover thou leadest them in the day by a cloudy pillar, and in the night by a pillar of fire, to give them light in the way wherein they should go. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. Thou camest down also upon Mount Sinai, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి, and spakest with them from heaven, and gavest them right judgments and true laws, good statutes and commandments. వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. Not only to save them from the bondage, కేవలం వారిని ఆ బంధకాలలో నుండి మాత్రమే కాపాడుట కోసం కాదు but గాని he gave true laws, వారికి 2 నిబంధనలు ఇచ్చినాడు good దేవుడు. statutes 2 కట్టడాలు దేవుడు వారికి and అనుగ్రహించాడు. commandments. ఆజ్ఞలు వారికి దేవుడు వారికి Why ఇచ్చాడు. God wanted to give them? ఎందుకు దేవుడు వారికి ఇవన్నీ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు? Because they should know what is the true law. ఎందుకంటే వారికి నిజమైనటువంటి న్యాయము, చట్టం అంటే They ఏంటో వారికి should know తెలియాలి. what is the good statutes. నిజంగానే నిజమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైనా వారు తెలుసుకోవాలి. They should know what are the commandments. దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నో వారు తెలుసుకోవాలి. That is the work of a shepherd. అది నిజంగానే ఒక కాపరి యొక్క కార్యముగా కనబడతా ఉన్నది. Amen. ఆమేన్. And made us known unto them thy holy Sabbath and commandments, them precepts, statutes and laws by the hand of Moses thy servant. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. And gave us them bread from heaven for their hunger. వారు ఆకలి కొనినప్పుడు వారికి పరలోకం నుండి మన్నాను కురిపించినాడు ఆయన. When God saw the people are starving, దేవుడు ఎప్పుడు చూసినప్పుడు వారు ఆకలి కొని ఉన్న విషయాన్ని గమనించి he sent the bread from heaven. పరలోకము నుండి ఆహారమును పంపించినాడు ఆయన. How beautiful God we serve. నిజంగానే దేవుడు వారి ఏ విధంగా ఆలోచించినాడో ఎంత అందంగా ఉంది చూడండి. He is so mindful of his children. ఆయన తన పిల్లల గురించి ఎంతో ఆలోచన కలిగిన వాడైన. He cares about us. ఆయన మనలందరిని గురించి పట్టించుకునే దేవుడై ఉన్నాడు. He thinks about us. ఆయన మనల్ని గురించి ఆలోచించేవాడై ఉన్నాడు. Amen. ఆమేన్. We don't care for him, మనమే ఆయనను గురించి పట్టించుకోవడం లేదు. but he cares for us. కానీ ఆయన నిన్ను నన్ను పట్టించుకొనుచున్నాడు ఆయన. Blessed be the name of Jesus. దేవుడి నామమునకు స్తోత్రములు కలుగును గాక. He gave us them bread from heaven for their hunger, and brought us forth water for them out of the rock for their thirst. వారు ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించిది. Now who is the bread came from heaven? ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఎవరై ఉన్నారు? He is the same Jesus Christ. ఆయన అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. In New Testament, నూతన నిబంధనలో కూడా Bible teaches us మనకు పరిశుద్ధ గ్రంథం ఇలాగూ చెప్పుచున్నది, he is the living bread. ఆయన మాత్రమే సజీవ ఆహారమై ఉన్నాడు. Came from heaven. పరలోకం నుండి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. Whosoever will eat that bread, ఆ యొక్క పరలోకపు సజీవ ఆహారాన్ని ఎవరైతే తింటారో they will never die, వారు ఎన్నటికీ మరణించరు. but they will receive the everlasting life. వారు ఈ నిత్యత్వ జీవాన్ని పొందుకుంటారు. The same God was with Moses. అదే దేవుడు మోషేతో ఉన్నాడు. When the people was starving, ఎప్పుడైతే
ఎప్పుడైతే ప్రజలు వస్తున్నారో God sent the bread from heaven. వారు నడుచుచుండగా దేవుడు వారి కోసం పరలోక మన్నాను కురిపించినాడు. He gave the living water from the rock. వారికి సజీవమైనటువంటి నీళ్లను బండలో నుంచి కురిపించినాడు. That means the same Jesus Christ was present. అంటే అదే నిత్యము నిలిచేటువంటి యేసు అక్కడ కూడా ఉన్నాడు. Amen. Amen. But it was in a form of a shadow. కానీ అక్కడ ఒక ఛాయ రూపంలో దేవుడు ఉన్నాడు. But in the New Testament, కానీ ఇప్పుడు నూతన నిబంధనలో అయితే we can see him in a reality way. ఆయనను మనము నిజ స్వరూపంలో చూడగలుగుతాము. Blessed be the name of Jesus. దేవుడి నామానికి స్తోత్రములు కలుగును గాక. And promised them that they should go into possess the land which thou hast sworn to give them. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. Amen. ఆమేన్. And when he was leading 20 lakhs of people, ఆయన ఎప్పుడైతే ఆ 20 లక్షల మందిని నడిపించుచున్నాడో people murmured against him. ప్రజలు ఆయనకు విరోధంగా సనుగుకొనిరి. People said many bad words to him. ఆయనకు విరోధంగా చాలా చెడ్డ చెడ్డ విషయాలు మాట్లాడినారు వారు. People went against him, ఆయనకు విరోధంగా వెళ్తున్నారు వారు. but he never stopped. కానీ ఆయన ఎన్నడూ కూడా ఆగలేదు. Because God has given the responsibility. ఎందుకంటే దేవుడు ఆయనకు ఒక ఖచ్చితమైన ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పినాడు. That was his duty, అది ఆయన యొక్క బాధ్యత అయి to ఉన్నది. lead the flock. ఎందుకంటే అది వారందరిని నడిపించేటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. Because there will be some of them who was the chosen one. yes ఎందుకంటే అక్కడ నిజంగానే ముందు నిర్ణయంలో ఉంచబడిన వారు అక్కడ కొంతమంది ఉన్నారు. Amen. ఆమేన్. In 20 lakhs, ఆ 20 లక్షలలో there were only 2 of them were chosen. దానిలో 2 మాత్రమే ముందు నిర్ణయించబడిన వారు. Just imagine in that time, ఒక్కసారి ఆలోచించండి, ఆ కాలములో how was the condition of the people over there? అక్కడ ఆ మనుషుల యొక్క పరిస్థితి విధి విధానాలు ఎలాగున్నాయో చూడండి. They were ungodly. వారు దైవత్వాన్ని కలిగి ఉండలేదు. They were disobedient. వారు అవిధేయత కలిగిన వారు. They went against the message. వారు ఆ వర్తమానానికి విరోధంగా నడిచిన They వారు. went against the messenger. అక్కడ ఉన్నటువంటి ఆ దూతకు కూడా విరోధంగా నడిచిన వారు. The same thing is happening in our age also. అదే అక్కడ జరిగినటువంటి చోటు చేసుకున్న అదే కార్యం ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో కూడా జరుగుతున్నది. Who caught the message? ఎవరు పొందుకున్నారు వర్తమానమును? Only 2 of them caught the message. 2 మాత్రమే ఆ వర్తమానాన్ని పట్టుకోగలిగినారు. Joshua and Caleb. యెహోషువ మరియు కాలేబులు మాత్రమే. Amen. ఆమేన్. The word of God was revealed to them. దేవుని యొక్క వాక్యము వారికి మాత్రమే బయలుపరచబడింది. The message of that hour ఆ కాలములో ఉన్నటువంటి దేవుని వర్తమానము was only revealed to Joshua and Caleb. కేవలం యెహోషువ కాలేబులకు మాత్రమే బయలుపరచబడినది. That's why he stood. అందుకోసమే ఆయన అక్కడ నిలబడినాడు. They both stood and said that అక్కడ వారిద్దరు నిలబడి we are చెప్తున్నారు, more than able. మేము ఖచ్చితంగా చేయగలుగుతాము. We are more than able to take that land. ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి మేము చాలు అంటున్నారు వాళ్ళు. Because Joshua and Caleb ఎందుకంటే యెహోషువ మరియు కాలేబులు both stood with Moses. వారిద్దరూ ఆ యొక్క మోషేతో నిలబడిన వారు. Both stood with the message. వారు వర్తమానముతో నిలబడిన వారు. Blessed be the name of Jesus. దేవుడి నామానికి స్తోత్రములు In కలుగును our గాక. age, మన కాలములో కూడా God has sent the messenger. దేవుడు ఒక వర్తమానికుని పంపించినాడు. Amen. ఆమేన్. He is William Marion Branham. ఆయన విలియం మరియన్ బ్రహ్మ్ అయినాడు. God sent him with a message దేవుడు ఆయన ఒక వర్తమానంతో పంపించినాడు. to take us to that promised land. ఎందుకంటే ఆయన మనలను వాగ్దాన భూమికి తీసుకెళ్ళడానికి. If you will receive him as a messenger, నీవు ఆయనను నిజమైన దేవుని దూతగా చేర్చుకున్నట్లయితే, if you will receive his messages, ఆయన యొక్క వర్తమానాలను స్వీకరించినట్లయితే, that message only will transform your life. ఆ వర్తమానం మాత్రమే నీ జీవితాన్ని రూపుమార్పు That చెందుతుంది. message only will change your life. ఆ వర్తమానాలు మాత్రమే నీ జీవితాలను మార్చగలిగేది. As Joshua and Caleb stood for the ఏ message, విధంగానైతే యెహోషువ కాలేబు నిలబడినారో, we have to stand for that మనము message. కూడా ఈ వర్తమానం కోసం అట్లాగే నిలబడాలి. We have to live for that message. మనం ఆ వర్తమానం కోసం నిలబడాలి. Then only we can go in the rapture. అలాంటప్పుడు మాత్రమే మనము ఆ ఎత్తబాటులోనికి వెళ్తాము. Because this message has a power. ఈ వర్తమానం శక్తి కలిగినది. This message can transform your body. ఈ వర్తమానం నీ శరీరాలను మార్పు చెందించేదై ఉన్నది. Blessed be the name of Jesus Christ. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. But they and our fathers dealt proudly and hardened their necks and hardened not to thy commandments. 16. అయితే వారును మా పితరుల గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గకపోయిరి. In that time,
ఆ సమయంలో there may be very intellectual people. చాలా తెలివి కలిగినటువంటి విద్యావంతులు లాంటి వ్యక్తులు ఉండవచ్చు. They may be thinking, who is this Moses? వారు అనుకుని ఉండొచ్చు, ఈ మోషే ఎవరు? But they don't know who was Moses. కానీ వారికి నిజంగానే మోషే ఎవరో వారికి తెలియదు. Moses never took training from any man. మోషే ఎన్నడూ కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా అభ్యాసం చేయలేదు. But he has got training from God. కానీ ఆయన నేరుగా దేవుడి చేత అభ్యసింప చేయబడిన వాడు. When he was a prince, ఆయన ఎప్పుడైతే ఒక రాజుగా ఉండినాడో, he was a prince. ఆయన ఒక రాజు. He was the prince for Pharaoh. ఆయన ఫరోకు రాజు అయి ఉన్నాడు. ఆయన Pharaoh's kingdom, he was a prince. ఫరో యొక్క రాజ్యంలో ఆయన ఒక రాజుగా ఉన్నాడు. ఆయన And Bible says he is a very intellectual man. బైబిల్ గ్రంథం ఇలాగ చెప్పుచుంది, ఆయన చాలా తెలివి కలిగిన వాడు. He was a very learned man. ఆయన చాలా అభ్యాసము పొందిన మనుషుడు అని చెప్తా ఉంది. God doesn't want you to see how intellectual you are. దేవుడు ఎన్నడూ కూడా నువ్వు ఎంత తెలివి కలిగిన వాడవో దేవుడు దాన్ని చూడాలనుకోవడం లేదు. God looks at your heart. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ హృదయాన్నే చూస్తున్నాడు. God doesn't look to your situation. దేవుడు నీ పరిస్థితులను చూడట్లేదు. When he came to Egypt, ఆయన ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చినాడో, when he saw Israelites working, ఎప్పుడైతే ఇజ్రాయేలు పని చేస్తున్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఆయన చూశాడో, and the people of Pharaoh was hitting one Hebrew man, అక్కడ ఫరో యొక్క మనుషుడు ఒకడు హిబ్రీయుడైనటువంటి ఒక వ్యక్తిని కొడతా ఉన్నాడు. something happened to him. అది చూడగానే ఆయనలో ఏదో ఒక కార్యం చోటు చేసుకుంది. What had happened to him? అక్కడ ఏమి జరిగింది ఆయనకి? Because he was from that same blood. ఎందుకంటే ఆయన అదే రక్త సంబంధి కూడా ఉన్నాడు. Amen. ఆమేన్. And whose blood we are carrying? మనం ఇప్పుడు ఎవరి రక్తాన్ని కొనసాగింపజేస్తున్నాము? The blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని. If somebody will abuse you, నిన్ను ఒకవేళ ఎవరైనా బాధించినట్లయితే, if somebody wants to destroy your life, నిన్ను ఎవరైనా సరే నీ జీవితాన్ని నాశనము చేయాలనుకుంటే, he cannot keep quiet. ఆయన నిశ్శబ్దంగా ఉండలేడు. He will come running ఆయన ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. and he will save your life. నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు కూడా. In the same way, అదే రీతిగా when Moses saw that situation, మోషే అదే రీతిగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని చూశాడు. ఆయన he never felt good. ఆయన దాన్ని బట్టి అంత సంతోషించేవాడుగా Something లేడు. happened in his heart. ఏదో ఒక కార్యము హృదయంలో చోటు చేసుకొనిచుంది. He just went rushing and hit that ఆయన man. బలముగా వెళ్ళి ఆ మనుషుని కొట్టాడు. After that he got scared కొట్టిన తర్వాత భయపడినాడు. and he ran away. ఆయన పారిపోయినాడు అక్కడి నుండి. He ran away to the wilderness. ఆయన అరణ్య మార్గంలోనికి పారిపోయినాడు. People may think that Moses was a murderer. అక్కడ ప్రజలు అనుకుంటున్నారు మోషే ఒక నరహంతకుడని. How could God choose him? దేవుడు ఒక అలాంటి నరహంతకుని ఎలా ఎన్నుకుంటాడయ్యా? How could God send him as a messenger? అలాంటి నరహంతకుని దేవుడు ఒక దూతగా ఎలా పంపిస్తాడయ్యా? God doesn't look at the situation. దేవుడు ఎన్నడూ కూడా అలాంటి పరిస్థితులను చూడట్లా. That was the plan of God. అదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. People always look to the mistakes, మనుషులు ఎప్పుడు కూడా ఎదుటి వారిలో ఉన్న తప్పిదాలను చూస్తూ ఉంటారు. but they don't look to the promise and plan of God. కానీ వారు ఎన్నడూ కూడా దేవుని యొక్క వాగ్దానాలను ప్రణాళికను చూడట్లేదు. See, the promise and the purpose of God was, కానీ దేవుని యొక్క ప్రణాళికను గనుక అవసరతను చూసినట్లయితే, when God saw Moses, దేవుడు మోషేను చూసినప్పుడు he saw something in him, ఆయనలో ఏదో ఒకటి కనబడినది. because he was the chosen and predestinated of God. ఎందుకంటే ఆయన ఎన్నిక చేయబడిన ముందు నిర్ణయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. If we see our life, ఆయన మన జీవితాన్ని చూసినప్పుడు, if we check our life, ఆయన మన జీవితాన్ని పరిశీలించినప్పుడు, we are more bad than Moses. మనం మోషే కంటే చెడ్డవారము. We have murdered many people. మనం చాలా మంది నరహంతకులను చేసి We చంపేశాము. have killed many people. మనం చాలా మందిని చంపేసి ఉన్నవారము. We have done many bad things in our మనం life. చాలా చెడ్డ కార్యాలు చేసిన వారము. But even though కానీ అయినప్పటికీ God chose you, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. God loved you, దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు. He never saw the నీ situation, పరిస్థితులు ఎన్నడూ చూడలేదు ఆయన. who you are, నువ్వు ఎవరన్నది చూడట్లే. how sinful you are. నువ్వు ఎలా ఉన్నావు ఎంత నిజమో But you చూస్తలేడు. are the chosen one. కానీ నువ్వు ఎన్నిక You are the చేయబడ్డవాడు. predestinated నువ్వు one. ముందు నిర్ణయంలో ఉన్నావు. That was the love of God. అది దేవుని యొక్క ప్రేమ. Blessed be the name of Jesus Christ. దేవుడి నామానికి స్తోత్రములు కలుగును గాక. When Moses ran away మోషే పారిపోయినాడు to the wilderness, అరణ్యంలోనికి. God gave him training. ఆ అరణ్యంలో మోషేకి దేవుడు అభ్యాసం నేర్పిస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. When he was in the kingdom of Pharaoh, ఆయన ఫరో యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు he worked 40 years. ఆయన 40 సంవత్సరాలు And in ఉన్నాడు. the wilderness,
అరణ్యములో God gave the training 40 years. మరల 40 సంవత్సరాలు ఆయనకు శిక్షణను ఇచ్చినాడు. 40 minus 40, 40లో నుంచి 40 తీయండి, 0. జీరో. When you become 0, నువ్వు ఎప్పుడైతే శూన్యమైతావో God will make you hero. అప్పుడు నిన్ను దేవుడు హీరోని చేస్తాడు. Amen. జీరో నుండి హీరోని చేస్తాడయ్యా. So God made Moses humble. దేవుడు మోషేను దీన మనస్సు కలిగిన వాడిగా చేశాడు. When he turned humble, ఆయన ఎప్పుడైతే దీన మనస్సు కలిగిన వాడిగా మారాడో totally his life was molded. ఆయన జీవితం మొత్తం మారిపోయింది. Totally God shaped him. ఆయన దేవుడు ఆ మోషేను సంపూర్ణంగా కదిలించేశాడు. Because he wanted him. ఎందుకంటే దేవుడు ఆయనను కోరుకున్నాడు కాబట్టి. In the same way, అదే రీతిగా God needs you. దేవుడు నిన్ను కోరుకొనుచున్నాడయ్యా. God wants you. దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. That's why he chose you. అందుకోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. Are we all not happy with that God? నిజంగా ఆ దేవుని బట్టి మనం సంతోషంగా లేవా? In that time, ఆ కాలములో but they and our fathers dealt proudly and hardened their necks and hearkened not to thy commandments. 16. అయితే వారును మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. And refused to obey, neither were mindful of thy wonders that thou didst among them, but hardened their necks, and in their rebellion appointed a captain to return to their bondage. But thou art a God ready to pardon, gracious and merciful, slow to anger, and of great kindness, and forsakest them not. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును refused కఠినపరచుకొని and obeyed. ప్రజలు అక్కడ దేవుణ్ణి తిరస్కరించి అవిధేయతను కలిగి ఉన్నారు. Neither were mindful of the wonders that thou didst among them. దేవుడు వారి మధ్యలో కనపరిచిన ఆ అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం లేదు. The same thing is going on. అదే కార్యము ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది. God is providing every need. దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. Long years back I came to this Kamareddy. చాలా కాలం కింద ఈ కామారెడ్డి ప్రాంతానికి నేను వచ్చినాను. I saw the place. నేను ఈ స్థలానంతటిని చూశాను. All huts. ఇక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి. But now I saw కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే big bungalows are there. పెద్ద పెద్ద భవనాలు కనబడతా ఉన్నాయి. That means దాని అర్థం ఏంటంటే what it shows ఇది ఏం చూపిస్తుందో చూడండి. that this city is being developed. ఈ యొక్క ప్రాంతము అభివృద్ధి చెందిందని. But what about you and me? కానీ మనుష్యులుగా నీ పరిస్థితి నా పరిస్థితి ఏమి? The city is developed. ప్రాంతం అయితే అభివృద్ధి పొందింది కానీ What about people? మనుష్యుల సంగతి ఏంటి? Are we developed in the Christian life? మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం అభివృద్ధి పొందామా? That's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. You see around the places, నీవు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ చూడు. good buildings, good bungalows, మంచి భవనాలు, మంచి ఇల్లులు కనబడతా ఉన్నాయి. beautiful people, చాలా అద్భుతమైనటువంటి ప్రజలు కనబడతా with ఉన్నారు. the good dresses. మంచి అందమైనటువంటి వస్త్రాలు కనబడతా ఉన్నాయి. They have developed their life. వారు వారి జీవన శైలిని అభివృద్ధి చేశారు. But what about Christian life? కానీ క్రైస్తవ జీవితం సంగతి ఏమిటి? One day we are going to that place. ఒక దినాన మనం ఆ స్థలంలోకి వెళ్ళబోతా ఉన్నాము. This is not our house. ఇది మన ఇల్లులు, మన గృహాలు This is కావయ్యా. not our home. ఇది మన ఇల్లు కాదు. We belong to God. మనం పరలో దేవుడికి సంబంధించిన వారము. We came from heaven. మనము పరలోకానికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు ఆయన. We will be going back to heaven. మనము తిరిగి మరలా వెనక్కి మన పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాము. This is not our place. ఇది మన స్థలము కాదు. We are just strangers. మనం ఇక్కడ కేవలము యాత్రికులమై ఉన్నాము. So if we want to go to that place, ఒకవేళ నీవు ఆ స్థలానికి వెళ్ళగోరినట్లయితే our spiritual life has to grow. మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఎదగాలి. We have to build our faith strong. మన యొక్క విశ్వాసాన్ని అత్యంత బలముగా కట్టుకోవాలి. Amen. ఆమేన్. See what in that time ఇప్పుడు చూడండి, ఆ కాలంలో God showed them many wonder works. దేవుడు వారి మధ్యలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూపించాడు. God fed them from heaven. వారిని పరలోకం మన్నా చేత పోషించాడు. Whatsoever they asked, God had provided them. వారు ఏది అడిగినా దేవుడు వారికి దయచేశాడు. But they forgot God. కానీ దేవుని మర్చిపోయారు వాళ్ళు. They took their own way. వారు వారి సొంత మార్గాల్ని వెనుకున్నారు.
if you took your own way, నీవు నీ సొంత మార్గాలు ఎన్నుకున్నట్లయితే you will be lost. నీవు ఖచ్చితంగా కోల్పోతావు. We should be very much careful. చాలా జాగ్రత్తగా గమనించండి. Are you following Jesus Christ? మీరు క్రీస్తును నిజంగా వెంబడిస్తున్నారా? Are you walking with him? నీవు ఆయనతో పాటు కలిసి నడుస్తున్నావా? He is ready to pardon your sin. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పాపాలు క్షమించడానికి. What they have done, వారు ఏం చేశారో చూడండి. 18, when they had made them a molten calf and said, this is thy God that brought thee up out of Egypt and had wrought great provocations. ఇక్కడ 18వ వచనంలో వారు ఏమంటున్నారు చూడండి. అక్కడ వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులోను మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. And watch what the prophet of God says. ఇక్కడ చూడండి దేవుని యొక్క ప్రవక్త ఏమంటా ఉన్నాడో. Watch him, he said. Watch him. ఇప్పుడు అక్కడ చూడండి. Beware of him and provoke him not. ఆయనను వారు నిజంగానే విసుగు పుట్టించి ఆయనను మరలా కదిలిస్తున్న ప్రజలుగా ఉన్నారు. For he will not pardon your transgressions. ఆయన మీ పాపములను కూడా క్షమించడు. For my name is in him. See, the name of God was in Moses. దేవుని యొక్క నామము మోషేలో పెట్టబడింది. Amen. Amen. That's why God sent him as a messenger. అందుకోసమే దేవుడు మోషేను దూతగా పంపించాడు. He was the guide to them. ఆయన ఆ ప్రజలకు మార్గదర్శిగా ఉన్నాడు. Amen. ఆమేన్. And now what the prophet of God says, ఇప్పుడు దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. you might have gone to several places. నీవు చాలా స్థలాలకు వెళ్ళి ఉండవచ్చు. You might have planned to go to see Kashmir. మీరు ఒకవేళ కాశ్మీర్ అనే ప్రాంతాన్ని చూడడానికి మీరు వెళ్ళి ఉండొచ్చు. And you might have got down from the train. మీరు అక్కడ ఒకవేళ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్ లో నుంచి దిగిన తర్వాత And you wanted to see Kashmir. అక్కడ మీరు ఆ కాశ్మీర్ చూడడానికి ఒకవేళ Because ఇష్టపడినట్లయితే, Kashmir is a very beautiful place. ఎందుకంటే కాశ్మీర్ చాలా అందమైనటువంటి ప్రాంతము. You cannot go yourself to see the places. కానీ ఆ అందమైన ప్రాంతానికి నువ్వు చూడ వెళ్ళినప్పుడు నీ అంతటా నువ్వు చూడలేవు. Because you don't know the places. ఎందుకంటే నీకు ఆ ప్రాంతం పట్ల నీకు అవగాహన లేదు గనుక You need a guide. నీకు ఒక మార్గదర్శి కావాలి. Without the guide, ఆ చూపించేవాడు మార్గదర్శి కనుక లేకపోతే you cannot come to know which and where are the places have been. అక్కడ మార్గదర్శి లేకపోతే ఆ కాశ్మీర్ లో ఏ ప్రాంతం బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. You go and find one guide. నువ్వు వెళ్ళి అక్కడ ఒక మార్గదర్శిని పట్టుకుంటావు. And that guide will guide you. ఆ మార్గదర్శి నిన్ను నడిపిస్తాడు. Amen. ఆమేన్. And what the prophet of God says, దేవుని ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు చూడండి. now a guide has to know the way. ఒక మార్గదర్శి మార్గాన్ని ఎరిగిన వాడై ఉండాలి. He has to know where he is going and what he is doing. ఆ మార్గదర్శికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏమి చేస్తున్నాడని. And how to take care of you along the road. లేకపోతే ఆ మార్గం అంతట్లో నిన్ను గురించి ఎలాగో జాగ్రత్త వహించగలడు. Amen. ఆమేన్. And see, the Moses was the right person. ఇక్కడ చూసినట్లయితే మోషే నిజంగా సరియైన వ్యక్తిగా కనబడతా He ఉన్నాడు. knew the road. ఆయనకు మార్గము తెలుసు. He knew the problem of the people. అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసు. People were against him. ఆ ప్రజలు ఆయనకు విరోధంగా మాట్లాడినను Even though అయినప్పటికీ he never stopped. ఆయన ఎన్నడూ ఆగలేదు. Because he was the God sent guide. ఎందుకంటే ఆయన దేవుడి చేత పంపబడ్డ దేవదూత. But people went on their own way. కానీ ప్రజలు తమ సొంత మార్గాల్లోనే వెళ్ళారు. They made their own gods. వారు తమ సొంత దేవుళ్ళను తయారు చేసుకున్నారు. They thought that if we follow Moses, ఒకవేళ వారు అనుకుంటున్నారు ఒకవేళ మేము మోషేని గనక వెంబడించినట్లయితే we will not receive any good things. మాకు మంచి మంచి మేలైన విషయాలు ఏవి దక్కవు. We cannot live a very good life. మంచి జీవన శైలిని మేము కనిగొనలేము. Christian life is a sacrificial life. క్రైస్తవ జీవితము నిజంగానే అర్పించేటువంటి జీవితం అయి ఉన్నది. It's not an easy life. ఇదేదో సామాన్యమైన జీవితము కాదు. You have to walk on the thorns. మీరు నిజంగానే ముళ్ళ పైన నడవలసిన వారై ఉన్నారు. Christian life is not an easy life. క్రైస్తవ జీవితం అంత సులభమైనది కాదండి. Because people think that, oh, Christian life is a very beautiful life. ప్రజలు అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం ఎంతో అందమైనదని. No, it's a very hard life. కాదండి, ఇది చాలా కఠినమైన మార్గం ఇది. If you will suffer for Christ, నీవు క్రీస్తు కోసం నిజంగానే బాధపడినట్లయితే one day you will be reigned in Christ. నీవు ఆయనతో పాటు కలిసి శ్రమిస్తేనే ఆయనతో పాటు కలిసి పరిపాలిస్తావు. Amen. Because Jesus Christ has suffered for you and me. ఎందుకోసం అంటే క్రీస్తు నీ కోసం నా కోసం బాధ అనుభవించిన వాడై ఉన్నాడు. He took our pain. ఆయన నీ నా బాధను He తీసుకున్నాడు. took our sorrows. నీ నా యొక్క నొప్పిని తీసుకున్నాడయ్యా. Amen. ఆమేన్. He took our sins on him.
ఆయన పైన నీ యొక్క నా యొక్క పాపాలు మోసుకున్నాడు ఆయన. He died for our sins. ఆయన మన కోసం మన పాపాల కోసం చనిపోయినాడు He ఆయన. shed his precious blood on the cross of Calvary. ఆయన అతి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తాన్ని కలువరిలో కార్చాడు ఆయన. That's why we can able to go to him and receive the forgiveness of sin. అందుకోసమే ఆయన పరలోకానికి వెళ్ళి పాప పరిహారాన్ని పట్టుకురాగలిగినాడు ఆయన. He is our true guide. ఆయనే మన నిజమైన He మార్గదర్శి. is our true leader. ఆయనే మన నిజమైన నాయకుడు. Amen. ఆమేన్. A guide has to know the way. ఒక మార్గదర్శి నిజంగా మార్గమును ఎరిగిన వాడై He has ఉండాలి. to know where he is going and what he is doing. ఆయన ఎక్కడికి వెళుచున్నాడో ఏమి చేస్తున్నాడో ఎరగవలసిన వాడై And ఉన్నాడు. how to take care of you along the road. ఆ మార్గం అంతటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎరగవలసిన వాడై ఉన్నాడు. He got to see that you don't come up lost. నీవు ఆ మార్గం గుండా తప్పిపోకుండా చూసుకోవలసిన వాడై కూడా ఉన్నాడు. A guide is a selected man. మార్గదర్శి నిజంగా ఎన్నిక చేయబడ్డ వ్యక్తి అయ్యా. Amen. ఆమేన్. A guide is a selected man. ఒక మార్గదర్శి ఎన్నిక చేయబడ్డవాడు. The state selects this man. The state selects his man ఒక రాష్ట్రము ఒక మనిషిని ఎన్నుకుంటుంది. if he is a guide. ఆయన ఒక మార్గదర్శి అయితే కనుక రాష్ట్రం ఒక మనిషిని ఎన్నుకుంటుంది. And in our life's journey, మన యొక్క జీవిత ప్రయాణంలో as in కూడా the time of Israelites, ఇజ్రాయేల్ కాలంలో జరిగినట్లుగా God chose Moses as a guide. దేవుడు మార్గదర్శిగా మోషేను ఎన్నుకున్న రీతిగా In our age, ఇప్పుడు మన కాలంలో God selected one person దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు as a guide. ఒక మార్గదర్శిగా. And he is William Marion Branham. ఆయన ఎవరో కాదు, విలియం మ్యారియన్ బ్రనహాం. Amen. ఆమేన్. God sent him as a guide దేవుడు ఆయన ఒక దూతగా మార్గదర్శిగా with a పంపించాడు. message. ఒక వర్తమానమును పట్టుకొని. Amen. ఆమేన్. Do you believe him మీరు ఆయన నమ్ముచున్నారా? as the prophet of God? ఆయన ఖచ్చితంగా దేవుని ప్రవక్త అని నమ్ముచున్నారా? Do you receive him? ఆయన మీరు స్వీకరిస్తున్నారా? If you will receive him, నీవు ఆయన నిజంగా you స్వీకరించినట్లయితే will receive prophet's reward. మీరు ఖచ్చితంగా ప్రవక్త ఫలమును పొందుకుంటారు. He will surely guide you in a right way. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని సరియైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. Blessed be the name of Jesus Christ. దేవుడి నామమునకు స్తోత్రములు కలుగును గాక. Eliezer was the guide. ఎలియాజరు ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. Amen. ఆమేన్. Abraham told Eliezer, అబ్రహాము ఎలియాజర్కి చెప్పాడు, go to my people నా ప్రజలలోనికి వెళ్ళు, and search for a bride ఒక వధువు కోసము నువ్వు వెతుకు, for my son. నా కుమారుడి కోసము. God told Abraham told Eliezer, అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్నాడు, go to my people నా ప్రజలలోనికి వెళ్ళుము, and search a bride for my son. అక్కడ నా కుమారుడి కోసం ఒక వధువు నువ్వు వెనుకు. Don't go to other place. నువ్వు వేరే ఏ స్థలంలోనికి వెళ్ళకూడదు. So who we are? ఇప్పుడు మనం ఎవరము? We are God's people. మనం దేవుని ప్రజలము. Amen. ఆమేన్. So Eliezer goes. ఎలియాజరు వెళ్ళాడు. When he was going, ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో he just knelt down ఆయన మోకరించాడు, and he prayed to God. దేవుడికి ప్రార్థించాడు. Lord, you direct me to the proper place. ప్రభువా, సరియైన స్థలంలోనికి నన్ను నడిపించు తండ్రి. Because I don't know. ఎందుకంటే నాకు తెలీదు. If you will lead me, నీవు నన్ను నడిపిస్తేనే I will go to the proper place. సరియైన స్థలానికి నేను వెళ్ళగలుగుతాను. I'll find the proper bride నేను సరియైన వధువును కూడా నేను వెతకగలుగుతాను. for the son of Abraham. అబ్రహాము యొక్క కుమారుడి కోసము. Amen. ఆమేన్. So he prayed to God ఆయన దేవుడికి ప్రార్థించాడు. and God directed him. దేవుడు ఆయన నడిపించాడు. Amen. ఆమేన్. And when Eliezer went to that well, ఎప్పుడైతే ఆ ఎలియాజరు బావి దగ్గరికి వెళ్ళాడో, how come Rebecca knew ఎలాగున రిబకాకు తెలుసు that I want to go now to that well? నేను ఇప్పుడు అదే సమయంలో ఆ బావి దగ్గరికి రావాలని రిబకాకు ఎలా తెలుసు? Something might have happened in her. ఏదో ఒక కార్యం మనసులో చోటు చేసుకున్నది. Amen. When revelation strikes you, ఎప్పుడైతే ప్రత్యక్షత నిన్ను తాకుతుందో, amen, Amen. it stimulates you. అది నిన్ను ఉత్తేజపరుస్తుంది. When it stimulates you, అది నిన్ను ఎప్పుడు ఉత్తేజపరుస్తుందో, amen, ఆమేన్, then the Holy Ghost comes in you. అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. Amen. So something happened in Rebecca. అప్పుడు ఆ సమయంలో రిబకాలో ఏదో కార్యం చోటు చేసుకుంది. She just went. కేవలం అప్పుడు ఆమె ఆ సమయంలో బావి దగ్గరికి వెళ్ళింది. God guided her. ఆమెను నడిపించింది కూడా దేవుడే. God guided her to the messenger. దేవుడే ఆ రెబెకాను ఆ దూత దగ్గరికి నడిపించింది. Amen. ఆమేన్. And Eliezer
was bringing the message, ఎలియాజరు ఆ వర్తమానమును పట్టుకొని వస్తున్నాడు he అక్కడికి. was just going to that well. ఆయన కేవలము ఆ యొక్క బావి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. And I'll ask to get me water to drink. ఆయన కేవలము నాకు కొంత దాహములకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. Amen. ఆమేన్. And the prophet of God says, దేవుని ప్రవక్త అంటున్నాడు, before Eliezer went there to the well, అసలు ఆ బావి దగ్గరికి ఎలియాజరు వెళ్ళక మునుపే already angel was present. అక్కడ ఇదివరకే దేవుని దూత ఉన్నాడు. Amen. So dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, when we come to church, మనము సంఘానికి రావస్తాము. before you come to church, మీరు సంఘానికి రాక మునుపే the angel is present. దేవుని దూత ఇక్కడ ఉన్నాడు. So if you come to church, నీవు చర్చికి సంఘానికి వచ్చినట్లయితే how we should come to church? ఎలా రావాలి చూడండి. సంఘానికి We should come with a great expectation. చాలా గొప్ప ఆశలతో సంఘానికి రావాలి. Something I wanted to get from God. నేను దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలన్న ఆశతో రావాలి. Because God wants to give you some message. ఎందుకంటే దేవుడు ఒక వర్తమానం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన That message can change your life. ఆ వర్తమానము నీ జీవితాన్ని మార్పు చేస్తుంది. That message can transform your body. ఆ వర్తమానము నీ జీవితాన్ని శరీరాన్ని మార్పు చేస్తుంది. Because this message has life. ఎందుకంటే ఈ వర్తమానం మాత్రమే జీవాన్ని కలిగి ఉన్నది. This message prepares us. ఈ వర్తమానం మాత్రమే మనల్ని సిద్ధపరిచేది. This message only will take you to the bridegroom. ఈ వర్తమానం మాత్రమే వరుడి దగ్గరికి తీసుకెళ్లేది. Amen. ఆమేన్. I don't know. నాకు తెలీదు. When Rebecca went near to that well, ఎప్పుడైతే ఆ రెబెకా బావి దగ్గరికి వెళ్తుందో, every day she might be coming there, ప్రతి దినము ఆ బావి దగ్గరికి వెళ్తూనే ఉండేది. but that day was a special day. కానీ ఆ దినము ప్రత్యేకమైన దినము. Amen. ఆమేన్. She might have heard about the word of God. ఆమె దేవుడి వాక్యముల గురించి విని ఉండవచ్చు. Amen. ఆమేన్. And when the revelation struck her, ఎప్పుడైతే ప్రత్యక్షత ఆమెను తాకిందో, something started happening in her. ఏదో ఆమెలో ఏదో ఒక కార్యము చోటు చేసుకొనిచుంది. When Eliezer asked water, ఎప్పుడైతే ఎలియాజరు ఆమెను దాహమునకు నీళ్ళు అడిగాడో, what she has done? అప్పుడు ఆమె ఏం చేసింది? She bowed ఆమె వంగి and she draw water. ఆ నీటిని అంతటిని కూడా పైకి తోడుతా ఉంది. And as she started drawing water, ఎప్పుడైతే ఆమె అలాగున నీరు పైకి తోడవడం ప్రారంభించిందో, and along with Eliezer, అప్పుడు పక్కనే ఉన్నటువంటి the many ఎలియాజరుతో camels was also along with him. ఒంటెలు కూడా ఆయనతో పాటే ఉన్నాయి. She said, ఆమె అంటుంది, I will draw water for you and as well as the camels. నేను నీరు నీకోసం మాత్రమే కాదు, నీకు నీతో పాటు ఒంటెలకు కూడా తీస్తాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. What made her to do? What made అలాగూ her to do? చేయడానికి ఆమెను ఏది ప్రేరేపించింది? Something had happened in her. ఏదో ఆమెలో కార్యము చోటు చేసుకొనిచున్నది. Some revelation started revealing to her ఏదో ప్రత్యక్షత ఆమెలో బయలుపరచబడుతా ఉన్నది. that the true messages come to me. ఆ యొక్క నిజమైన వర్తమానం వస్తా ఉన్నది. And she hold that message. ఆ వస్తున్న వర్తమానం ఆమె పట్టుకున్నది. She obeyed that message. ఆ వర్తమానానికి ఆమె లోబడింది. She obeyed that messenger. ఆ వర్తమానికుడికి కూడా లోబడింది. Amen. Amen. What was that water? ఆ నీరు ఏమై ఉన్నది? Who is water? ఆ నీరు ఎవరు? Jesus Christ is the living water. యేసుక్రీస్తే సజీవ నీరై ఉన్నాడు. And who was standing there? అక్కడ నిలబడిన వారెవరు? The angel of God. దేవుని దూత Jesus Christ himself. యేసుక్రీస్తే నేరుగా ఉన్నాడు. Amen. ఆమేన్. Then Eliezer went along with Rebecca. అప్పుడు ఎలియాజరు రిబ్కాతో పాటు కలిసి వెళ్ళాడు. When she went to her house, ఎప్పుడైతే ఆమె గృహానికి వెళ్ళిందో, she told everything జరిగినదంతని కూడా రిబ్కా అక్కడ ఉన్న వారికి to her చెప్పేసింది. mother and father. వాళ్ళ తల్లికి తండ్రికి ఇంటి వారందరికీ చెప్పేసింది. And Eliezer said, I wanted to go back. అప్పుడు ఎలియాజర్ అన్నాడు, ఆమె అంతా There చెప్పిన is, తర్వాత there నేను is తిరిగి no వెనక్కి time వెళ్తున్నా. now. There is no time for me. ఎలియాజర్ అంటున్నాడు, I have to go. నాకు ఇంకా సమయం లేదు, నేను వెనక్కి వెళ్ళాలి. So her brother and mother and father, you better ask her. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అంటున్నారు, నీవు ఆమెనే అడుగుము. They wanted that Rebecca should stay for 10 days more. వారు అనుకున్నారు ఆ రిబెకా వారితో పాటు ఇంకొక 10 దినాలు ఉండాలని ఆశించారు వాళ్ళు. But he said, ask her. కానీ వారు అన్నారు, నీవే అడుగు ఆమెని. When they asked her, ఎప్పుడైతే వారు ఆమెను అడిగారో,
she was ready. ఆమె సిద్ధంగా ఉంది. She said, I want to go just now. ఆమె అంటుంది, నేను ఇప్పుడే వెళ్తాను. I don't want to wait. నేను ఎదురు చూడాలనుకోవట్లేదు. Because I received the message. నేను వర్తమానాన్ని పొందుకున్నాను. And this message only will take me to my bridegroom. ఈ వర్తమానం మాత్రమే నా వరుడి దగ్గరికి తీసుకెళ్తుంది నన్ను. No, I don't want to stay in your house. నేను ఇంకా నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. Your people can't save me. నీ ప్రజలు నన్ను రక్షించలేరు. But this message can save కానీ me. వర్తమానం రక్షిస్తుంది. So dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, the same living water is standing here. అదే సజీవమైన నీరు మన మధ్యలో కూడా The ఉంది. same Jesus Christ is standing here. అదే యేసుక్రీస్తు నీలో మన మధ్యలో నిలబడి ఉన్నాడు ఆయన. If you could able to see him, ఒకవేళ నీవు ఆయనను Hold him చూడగలిగినట్లయితే tight. పట్టుకో ఆయనని. if this message is doing something in you, ఈ వర్తమానం నీ జీవితంలో గనక ఏదైనా చేస్తుందనుకో, నీలో ఏదైనా చేస్తుందనుకో, hold that message. పట్టుకో ఆ వర్తమానాన్ని. Read that message. ఆ వర్తమానం చదువు. Read Bible every day. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము ధ్యానించు. Amen. Amen. Pray every day. ప్రతి దినము ప్రార్థన చేయి. Don't do how the people at the time of Moses they have done it. మోషే కాలములో ప్రజలు ఎలాగూ చేశారు అలాగూ నువ్వు చేయొద్దు. They murmured against him. వారు ఆయనకు విరోధముగా సనిగిరి. They said many bad things against him. ఆయనకు విరోధంగా చాలా చెడ్డ మాటలు మాట్లాడారు వారు. But there were two of them only. కానీ అక్కడ ఇద్దరు మాత్రమే నిలబడిన వారు ఉన్నారు. Joshua and Caleb. యెహోషువ మరియు కాలేబులు. He preached for 20 lakhs people. ఆయన 20 లక్షల మందికి బోధించాడు. It's not a easy job. అది ఏదో చాలా సులభమైన కార్యం కాదండి 20 లక్షల మందికి బోధించడము. But now, dear brother and sister, కానీ ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, you got a true message. ఇప్పుడు నువ్వు ఒక నిజమైన వర్తమానాన్ని పట్టుకున్నావు. You got a true God. నీ దగ్గర ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. Don't leave him. Don't leave him. ఆయనను మాత్రం ఎన్నడూ వదలకండి. Don't forsake him. ఆయన ఎన్నడూ కూడా త్యజించకండి. Hold him. ఆయనను పట్టుకోండి. As Rebecca told, ఏ విధంగా అయితే రెబెకా I don't want to stay here. నేను నీ ఇంట్లో ఇక ఉండను, I want to go. నేను వెళ్ళాలనుకుంటున్నాను. Because this message has a power. ఈ వర్తమానంలో శక్తి ఉన్నది. I want to go. నేను వెళ్ళాలనుకుంటున్నాను. And what happened? ఎప్పుడు ఏం జరిగింది? She sat upon that camel. ఆమె ఒంట పైన కూర్చొని ఉన్నది. And that beast indicates a power. ఆ మృగము, ఆ ఒంటె మృగము ఒక శక్తిని సాదృశ్యంగా చూపించేది. And where it led, ఎక్కడి వరకు తీసుకెళ్తా ఉందో that message led her to the ఆ వర్తమానం bridegroom. ఆమెను వరుడి దగ్గరికి తీసుకెళ్ళింది. If you will follow this leader, నీవు ఈ నాయకుని కనుక వెంబడించినట్లయితే, leader Lord Jesus Christ, leader Lord Jesus Christ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నడిపించబడినట్లయితే you will never fall. నువ్వు ఎన్నటికీ పడిపోవయ్యా. And if you'll receive this message, నీవు ఈ వర్తమానం స్వీకరించినట్లయితే you will never fall. నువ్వు ఎన్నటికీ పడిపోవు. Because this message has a power. ఎందుకంటే ఈ వర్తమానంలో శక్తి దాగుంది. As this message took Rebecca to the bridegroom, ఈ వర్తమానము రెబెక్కాను నిజంగానే వరుడి దగ్గరికి తీసుకెళ్లిన రీతిగానే that same message will take you to the bridegroom. అదే వర్తమానం నిన్ను కూడా వరుడి దగ్గరికి తీసుకెళ్తుంది. So dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, do you need that guide? నీకు ఆ మార్గదర్శి కావాలా? In this world there are many blind guides. మీకు తెలుసా, ఈ లోకంలో చాలా మంది గుడ్డి మార్గదర్శకులు ఉన్నారు. They will lead you to the wrong direction. మిమ్మల్ని తప్పుడైన మార్గంలో తీసుకెళ్తారు మిమ్మల్ని వారు. If you'll go into the wrong direction, మీరు ఒకవేళ తప్పుడైన మార్గంలో కనుక మీరు if you'll వెళ్ళినట్లయితే, go into your own way, మీరు మీ సొంత మార్గంలో వెళ్ళినట్లయితే you will be lost. మీరు ఖచ్చితంగా కోల్పోతారు, తప్పిపోతారు. But praise God, కానీ దేవుడికి స్తోత్రం, God has loved you, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, God has chosen you. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. That's why he has sent a guide. అందుకోసమే దేవుడు ఒక మార్గదర్శిని పంపాడు నీకోసం. You have to obey him, నీవు ఆయనకు లోబడాలి, you have to follow him, నువ్వు ఆయన వెంబడించాలి, you have to love him, నువ్వు ఆయన ప్రేమించాలి, you have to listen to him. నువ్వు ఆయనను వినాలి. If you listen to him, నువ్వు ఆయన వినినట్లయితే God will unfold all the mysteries. ఆయన మర్మములన్నీ నీకోసం బయలుపరుస్తాడు. This is the true guide. This is the true guide. ఇదే నిజమైనటువంటి మార్గదర్శి. Now there are many what has come, electronic gadgets have come, and GPS and everything has come. ఇప్పుడు చాలా అధునాతనమైనటువంటి అనేకమైనటువంటి పరికరాలు వచ్చాయి. GPS అంటే They మనకు follow the GPS వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైనా మార్గంలో వెళ్తా that ఉంటే they may not be get lost. రోడ్డును చూపించడానికి కోసం కొన్ని GPS లాంటివి కొన్ని వచ్చాయి. దాని గుండా వెళ్తే తప్పిపోకుండా But this ఉంటారని. is the true GPS. కానీ ఇదే నిజమైన GPS అయ్యా. If you will take this GPS in your life, ఈ GPS ని కనుక నువ్వు జీవితంలో తీసుకెళ్ళినట్లయితే
You will never be misled. అస్సలు ఎన్నటికీ నువ్వు తప్పిపోవు. You will never be misguided. నువ్వు ఎన్నడూ కూడా తప్పు మార్గంలోకి వెళ్ళవడవు. Because Jesus Christ is the same yesterday, today and forever. ఎందుకోసమంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు కాబట్టి. So God has provided you a true guide. ఎందుకంటే దేవుడు నీ కోసం ఒక నిజమైన మార్గదర్శిని పంపించాడు. You follow him. ఆయన వెంబడించండి. You go behind him. ఆయననే వెంబడించి ఆయన వెనక వెళ్ళండి. You will never fall. ఎన్నటికీ నువ్వు పడిపోవు. God will save your life. దేవుడు మళ్ళీ దీవించును గాక. God bless you. దేవుడు దీవించును. Truly God is good. నిజంగా దేవుడు మంచివాడై ఉన్నాడు. How many of you believe that you are the sheep of that shepherd? ఆ కాపరి యొక్క మందలోని గొర్రెలై ఉన్నారని మీరు ఎంతమంది నమ్ముతున్నారు మీలో? That's true. అది సత్యమైనది. As Zechariah 11:7 says. మరి జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది. Look what it says. ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాము. 11:7. 11:7. And I will feed the flock of slaughter, even you, O poor of the flock. And I took unto me 2 staves, the one I called beauty, and the other I called bad, and I fed the flock. కాబట్టి నేను సౌందర్యమన్నట్టు బంధమన్నట్టు 2 కర్రలు చేత పట్టుకొని వధకు ఏర్పడిన గొర్రెలను, ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని. Hallelujah. హల్లెలూయా. What does the shepherd does? కాపరి ఏం చేస్తాడు? He has got 2 staves in his hand. ఆయన చేతిలో 2 కర్రలు ఉన్నాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Do you believe that? మీరు నమ్ముతున్నారు దాన్ని? That's the word of God. దేవుని వాక్యం అదే చెప్తుంది. He said, I will feed the flock. నేను ఆ గొర్రెలను మేపుతాను, I will lead them. వారికి నేను మార్గదర్శిస్తాను. But how? ఎలాగునా? They are dying. వారు వధకు సిద్ధమై ఉన్నాయి. The enemy is deceiving them. వారి శత్రువు వారిని మోసగిస్తున్న వాటిని. But I want to lead them and I want to feed them. అయితే వాటికి నేను దారి చూపించి వారిని నడిపించగోరుతూ ఉన్నాను. How? ఎలాగునా? He says, by 2 staves in my hand. నా చేతిలో 2 కర్రల్ని వాటి చేత నడిపిస్తాను. 2 shows that it's a cross. ఆ 2 అనగా సిలువకు సూచనగా ఉన్నాయి. One is a beauty, one is a band. ఒకటి సౌందర్యము, రెండవది బంధము. When time comes, సమయం వస్తే he'll say, Nana, please. అంటాడు, దయచేసి, అంటే ప్రేమగా ఆప్యాయతతో He'll beautify you with salvation. రక్షణ చేత నిన్ను అలంకరిస్తాడు. He will beautify you with meekness. ఆయన సాత్వికంతో నిన్ను He will అలంకరిస్తాడు. beautify you with holiness. పరిశుద్ధతతో ఆయన నిన్ను అలంకరిస్తాడు. But when time comes కానీ సమయం వస్తే to bring you in unity, నిన్ను ఐక్యతలోనికి తీసుకురావడానికి, bring you in union with Christ, యేసు క్రీస్తుతో ఐక్యపరచటానికి సమయం వస్తే, bring you in union with brothers and sisters, సహోదరులు సహోదరులతో నిన్ను ఐక్యపరచడానికి, bring you in unity with the word of God, దేవుని వాక్యముతో నిన్ను ఐక్యపరచడానికి he will use another stick. ఇంకో కర్రను కూడా వాడతాడు. You know, there was a shepherd. ఒక కాపరి ఉండేవాడు. He had 100 sheep. 100 గొర్రెలు ఉన్నాయి ఆయనకి. And the 99 were the good sheep. 99 గొర్రెలు మంచి గొర్రెలు. But the one sheep కానీ ఒక్క గొర్రె was trying to act too smart. అది చాలా తెలివిగా ప్రవర్తించే ప్రయత్నం చేసింది. She was trying to graze in another field. ఈ గొర్రె ఏం చేస్తుంది? కాపరి చెప్పింది కాడ కాకుండా వేరొక పొలంలో మేత మేయడం She was ప్రయత్నం trying చేస్తుంది. to go to somebody else. వేరొక మందలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఇది. And as she was going, అది వెళ్తూ ఉంటే one day it lost. ఒక రోజు అది దారి తప్పిపోయింది. What did the shepherd do? కాపరి ఏం చేశాడు? He left the 99 99 గొర్రెలు విడిచిపెట్టాడు ఆయన. and he looked out for that one. ఆ తప్పిపోయిన దారి కొరకు వెతకటం మొదలు పెట్టాడు. You were that one. నీవు ఒకటి నీవే. I was that one. నేనే ఆ తప్పిపోయిన గొర్రె. He left the good ones. మిగతా అన్ని కూడా మంచి వాటిని విడిచిపెట్టాడు. He searched for you. ఆయన నీ కొరకు వెతికాడు. But this sheep, కానీ ఈ గొర్రె what happened? ఏమైంది? It had too much of outside food. దానికి బయట తిండి బాగా ఎక్కువైపోయింది.
అది Too much. బయట తిండి బాగా వంట పట్టింది దానికి. Too much of YouTube. అది యూట్యూబ్ మీద బాగా మేస్తుంది. Too much of WhatsApp. వాట్సాప్ బాగా తింటుంది. Too much of Instagram. ఇన్స్టాగ్రామ్ బాగా తింటుంది. Too much of Twitter and cheater. ట్విట్టరు చీటరు వీటి మేత ఎక్కువైపోయింది దానికి. What it was doing? అది ఏం చేస్తుంది? Going far from the shepherd. కాపరి విరుస్తుంటే కూడా వినకుండా దూరంగా వెళ్ళిపోతుంది. He still used that beauty stick. సరే దగ్గర చేసుకోవడానికి ఆ సౌందర్యమైన కర్రను వాడుతూనే ఉన్నాడు ఆయన. Oh my son. ఓ నా కుమారుడా, Oh my daughter. ఓ నా కుమార్తె, Come back. తిరిగి రా, వెనక్కి రా. Don't you look at me? Come back. ఓ I've నేను come for కనబడటం you. లేదా, నీ కోసం వచ్చాను, నన్ను చూడటం లేదా, రా వెనకకి. But this sheep నీ గొర్రె staying with the goats, అది మేకలతో ఉండిపోయి it is acting like a goat. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మేకలతో ఉంది కదా, మేకల స్వభావం వచ్చేసి మేకలాగా ప్రవర్తిస్తుంది. It is a sheep but acting like a goat. ఇది వాస్తవానికి గొర్రెనే గాని మేకలాగా ప్రవర్తిస్తుంది. Sometimes you do that. కొన్నిసార్లు నీవు కూడా చేస్తావు అలాగే. So what did he do? ఆయన ఏం చేశాడు అప్పుడు? He took the other stick. వేరే కర్ర తీసుకున్నాడు, He tried to drag him. మెడకేసి లాగే ప్రయత్నం చేశాడు. Till says no. అది నేను రానంటుంది, Till బొండికేస్తుంది, says no. బొండికేస్తుంది రానని. The shepherd, he saw, you are not going to listen like this. ఇలా చేస్తే నువ్వు నా మాట వినవని ఆ కాపరి చూశాడు. And what did sheep was doing? ఇప్పుడు గొర్రె ఏం చేస్తుంది? He's hopping here and hopping there and hopping here. ఆ కొంకి బట్టి లాగుతుంటే అక్కడ గెంతుతుంది, ఇక్కడ గెంతుతుంది, అక్కడ గెంతుతుంది. And what did the shepherd do? ఆ కాపరి ఏం చేశాడు ఇప్పుడు? He took that stick. ఆ కర్ర తీసుకున్నాడు. He ఇక said 1, 2, 3. 1 2 3 అని గురిపెట్టి లాగి కొట్టాడు. Hallelujah. హల్లెలూయా. Ready, steady, go. ఏం చేశాడు? చూసి లాగేశాడు, కొట్టేశాడు. What happened now? అప్పుడు ఏమైంది? Isaac, what happened now? ఐజాక్ ఏమైంది అప్పుడు? ఎక్కడ కొట్టాడు గురి చూసి? What happened? ఏమైంది అప్పుడు? కాలు ఇరిగిపోయింది, కుట్టిదైపోయింది. Now what happened, Isaac? ఐజాక్ ఇప్పుడు ఏమైంది? ఇక గెంతుడు మానేసి ఇప్పుడు కుంటడం మొదలు పెట్టింది. What happened, Sirisha? సిరిస ఏమైంది? ఏమన్నావమ్మా? అయ్యా తానే కూర్చుందా, కూసోని కూడా గునుగుడే. అయ్యా తాన్న కూసోనే. Hallelujah. హల్లెలూయా. But this shepherd is not like us. అయితే ఈ కాపరి మనలాంటి వాడు కాడు. He is a merciful shepherd. ఆయన కనికర సంపన్నుడు అయిన కాపరి. He is a loving shepherd. ఆయన ప్రేమ గల He is కాపరి. a chief shepherd of all shepherds. కాపర్లందరికీ కూడా ప్రధానమైన కాపరి ఆయన. He went and he said, "Oh, did you get hurt, my ఓ daughter, ఆ son?" గురి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా నీ గాయమైందా? Yeah, daddy. అవునా అన్న, You hit me so hard. నన్ను చాలా గట్టిగా కొట్టావు కదా. 10 సంవత్సరాల్లో ఉన్న కక్ష మొత్తం ఈ రోజే తీసేసావు. He said, "Yes. అవును నేను I గట్టిగా did it కొట్టాను. for your good." నీ మేలు కొరకే నేను కొట్టాను. The people you are mingling with, నీవు ఎవరితోనైతే కలిసి తిరుగుతున్నావో they are not the right kind of వారు people. సరి అయిన వ్యక్తిత్వం గల వ్యక్తులు కారు. They are not your breed. వారు నీ జాతికి చెందిన వారు కాదు. They are not eagles. వారు పక్షిరాజులు కావు. They are chickens. వారు కోడి పిల్లలు. As the shepherd was talking to that sheep, ఆ గొర్రెతో కాపరి మాట్లాడుతూ ఉంటే everything is fine, whatever is speaking is right, but what about my leg? ఇప్పుడు అంటుంది గొర్రె, అయ్యా బాగానే మాట్లాడుతున్నావు, వాస్తవాలు చెప్పావు, కానీ ఇప్పుడు నా ఇరిగిపోయిన కాలు సంగతి ఏంటి మరి? What you will do about this? ఇప్పుడు ఏం చేస్తావు నన్ను మరి? He said, "Don't worry. ఆయన అన్నాడు, దిగులు పడద్దు, భయపడదు. I am your daddy. నేను నీ తండ్రిని, I am your father. నేను నీకు తండ్రిని అయి ఉన్నా, I am your shepherd. నేను నీ కాపరిని అయి ఉన్నా. I know to break. విర్రగొట్టడం తెలుసు నాకు, I know to shake. నిన్ను ఊపడం తెలుసు I నాకు, know to make. నిన్ను రూపించడం నాకు తెలుసు, I know to heal you all. నిన్ను స్వస్థపరచడం కూడా నాకు తెలుసు, బాగు చేయడం కూడా నాకు తెలుసు. That much good our God is. మన దేవుడు అంత మంచివాడై That ఉన్నాడు. much good our God is. మన దేవుడు అంత మంచివాడై That ఉన్నాడు. much good our God is. మన దేవుడు అంత మంచివాడై ఉన్నాడు. What did he do? ఆయన ఏం చేశాడు? He took that stick, అదే కర్రను తీసుకొని broke it in, దాన్ని విరిచి and he put it. ఆ విరిగిపోయిన ఎముకకు, Started bandaging here. ఆ విరిగిపోయిన ఎముకకు
అది కట్టుకట్టి కాలు నిలబడినట్టుగా దాన్ని కట్టి దానికి కట్టుకట్టాడు. Said, now walk. ఇప్పుడు అన్నాడు నడు. Said, I'm not able to walk. ఈ గొర్రె అంటుంది, అయ్యా నేను నడవలేకపోతున్నాను. Said, don't worry. ఆయన భయపడకు, I will take you on my shoulder. నువ్వు నడవలేవు కదా, ఇప్పుడు నా భుజముల మీద ఎత్తుకొని. Such a good God he is. మన దేవుడు అంత మంచి దేవుడై ఉన్నాడు. Such a good God he is. ఆయన అంత మంచి దేవుడై ఉన్నాడు. Such a good shepherd he is. ఆయన అంత మంచి కాపరి అయి ఉన్నాడు. Sometimes we think he has left our hand. కొన్నిసార్లు ఆయన మన చేయి విడిచిపెట్టాడు అనుకుంటాం. No. లేదండి లేదండి లేదండి. He is with you, beside you, in you. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. He wants to feed you. ఆయన నిన్ను పోషించాలని He wants to ఆశపడుతున్నాడు. lead you. He wants to become your guide. ఆయన నీకు రూపుదిద్దాలనుకుంటున్నాడు. ఆయన నీకు మార్గదర్శి అయి దారి చూపువాడుగా ఉండాలని కోరుతున్నాడు. You know, Brother Yesu, what he did? యేసు ఆయన ఏం చేశాడు తెలుసా? He took him on the shoulder. ఇప్పుడు ఈ నడవలేని గొర్రెని తీసుకొని భుజాల మీద వేసుకున్నాడు. Meh, ఈ గొర్రె బ్యా అంటుంది, meh. బ్యా ఏడుస్తుంది. ఇప్పుడు ఇది కేకలేస్తుంది, It's paining. బాధ కలుగుతా ఉంది. He says, don't worry. నువ్వు బాధపడకు, I'm with బాధపడకు, you. నేను నీతో ఉన్నాను. You are in the right hand now. నువ్వు ఇప్పుడు సరి అయిన చేతిలో ఉన్నావు. Oh, as he was going on, ఆయన అలా వెళ్తూ ఉంటే a man at the bus stop said, ఒక బస్సు స్టాప్ లో ఒక వ్యక్తి అంటున్నాడు, he said, you are a cruel shepherd. ఏమయ్యా నువ్వు చాలా క్రూరమైన కాపరివయ్యా నువ్వు. First he asked, what happened to ఆయన that అడిగాడు, sheep? కథ అంతా ఏం జరిగింది, ఈ గొర్రెని ఎందుకు మోసుకొని వస్తున్నావు అని అడిగాడు మొత్తం. He said, అప్పుడు I చెప్పాడు, punished him. నేను వెతికాను, ఈ గొర్రె వినలేదు కనుక నేను శిక్షించాను, దీన్ని కాలు ఇరగొట్టాను Oh, చెప్పాడు. you are a very cruel. ఇప్పుడు ఈ దారి పడసారన్నాడు, నీవు చాలా క్రూరుడు అయ్యా నువ్వు. You know what the shepherd said? కాపరి ఏమన్నా తెలుసా? Whatever I have done, నేను ఈ గొర్రె పట్ల జరిగించింది ఏదైనా సరే it is for his good. అది దాని మేలు కొరకే చేశాను నేను. I know, నాకు తెలుసు, I take that blame. నేను నా నిందను లేదా ఆ విషయం నా మీద వేసుకుంటా, తప్పు చేశాను ఒప్పుకుంటా. నేను శిక్షించిన మాట వాస్తవం, నేను ఆ కాలు విరగొట్టిన మాట వాస్తవం. But కానీ I am also a good shepherd. నేను ఒక మంచి కాపరిని కూడా అయి I am ఉన్నాను. a good daddy too. నేను ఒక మంచి నాన్నగారిని అయి ఉన్నాను. నేను Again I bandaged him. ఏం చేశాను? నేను మరలా కట్టుకట్టాను. How did he bandage you? అలా కట్టుకట్టాడు నిన్ను ఆయన By the word of God. దేవుని వాక్యము చేత. How did it break you? ఎలా నిన్ను విరగొట్టాడు? By the word of God. దేవుని వాక్యంతోనే విరగొట్టాడు. How did he heal you? ఎలా నిన్ను బాగు By చేశాడు? the word of God. దేవుని వాక్యం చేతనే. How did he make you? ఆయనని ఎలా స్వస్థపరిచాడు? By the word of God. దేవుని వాక్యం చేతనే. How did he shake you? ఆయన ఎలా నిన్ను రూపించాడు? By the word of God. దేవుని వాక్యం చేతనే. ఆమేన్. Aren't you glad for that shepherd? ఆ కాపరి విషయమై మీకు సంతోషం లేదా? ఉందా లేదా? Aren't you glad for that shepherd? ఆ కాపరి విషయం మీకు సంతోషం లేదా? Aren't you glad for that shepherd? ఆ కాపరి విషయమై మీకు ఆనందం లేదా? When time comes, సమయం వచ్చినప్పుడు he careth for you. ఆయన నీ విషయమై శ్రద్ధ వహించుచున్నాడు. Beautiful word. చక్కటి వాక్యము. He wants to be our guide. ఆయనే మనకు దారి చూపువాడు, మార్గదర్శకుడు కోరుతూ ఉన్నాడు. You know, when the prophet of God saw that vision and people were walking in that line, దేవుని ప్రవక్త ఎప్పుడైతే ఒక దర్శనం చూశాడు కదా, ప్రజలు ఆ మార్గం వెళ్తూ ఉన్నప్పుడు there was some trying to go away. కొంతమంది దారిలోంచి తొలగిపోవడానికి ప్రయత్నం What was చేస్తున్నారు. the man of God doing? ఇప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తా He said, ఉన్నాడు? come back in line. వరుసలోనికి రండి, తిరిగి Come back in line. తిరిగి వరుసలోనికి రండి, Come back in line. తిరిగి వరుసలోనికి రండి అని పిలుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. That's what this meeting are for. ఈ కూటము దాని కొరకే ఏర్పాటు చేయబడి ఉన్నది. We are human beings. మనం మానవ మాత్రులమై We ఉన్నాం. go astray. మనము దారి We go తప్పిపోతాం. out of track. మనము మార్గం We తొలగిపోతాము. go out of line. మనము వరుస తప్పిపోతాము. But the word of God, కానీ దేవుని వాక్యము it becomes your guide. అది నీకు దారి చూపే మార్గదర్శి The word of అవుతుంది. God becomes your absolute. ఈ దేవుని వాక్యమే నీకు సర్వస్వం అవుతుంది.
to lead you and to guide you. ఎందుకు నీకు దారి చూపి ఆ మార్గంలో నడపడానికి. Thank you, Brother Andrew. సోదరు ఆండ్రూ గారికి చాలా వందనాలు. I wish we had another meeting in the evening. సాయంకాలం ఇంకొక కూటం ఉంటే బాగుండు అనిపిస్తుంది. I wish you could postpone your journey. మీ ప్రయాణం వాయిదా వేసుకుంటే బాగుంటుంది. I can take you to every village, these brothers. ఈ సహోదరులనే ప్రతి గ్రామానికి తీసుకుపోతా మిమ్మల్ని. ఇష్టమేనా మీకు? We will do that. మేము చేస్తాం. We will do that one day. ఒక రోజు చేస్తాం. He is now a retired man. ఇప్పుడు వారు పదవి విరమణ పొందారు. There's no more links to him. ఇప్పుడు ఆయనకి వేరే గొలుసులు ఏం లేవు, ఆయనకి బంధకాలు ఏం లేవు. He can leave everything but not his bag. His bag. ఆయన అన్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఆ బ్యాగ్ మాత్రం విడిచిపెట్టలేడు. You know why? ఎందుకు తెలుసా? Because in his bag there is Bible. ఆ బ్యాగులో ఏముంది? పరిశుద్ధ గ్రంథము. In his bag there is money. ఆ బ్యాగులో డబ్బు ఉంది. In his bag there is ID cards. ఆయన యొక్క గుర్తింపు కార్డులు ఉన్నాయి In బ్యాగులో. his bag he's got his life. ఆ బ్యాగులో ఆయన జీవము ఉంది, ఆయన ప్రాణం ఉంది. That's why he said, I will leave everything but I will not leave the అందుకే bag. నేను సమస్తాన్ని విడిచిపెడతాను, బ్యాగులు మాత్రం విడిచిపెట్టాను అంటున్నాడు. Hallelujah. God bless you all. దేవుని అందరూ దీవించును గాక. Let us all stand up. మనం అందరూ లేచి నిలబడదాము. We have read the word of God. మనం దేవుని వాక్యం చదివి ఉన్నాము. I just don't want to do anything else before we pray. ప్రార్థన చేయక ముందు నేను వేరే ఏది చేయదలుచుకోలేదు. Let us pray for the word of God. దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. You have heard the word of God. మీరు దేవుని వాక్యాన్ని విని ఉన్నారు. I don't want you only to just hear and leave it off here. దేవుని వాక్యము విని ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా మీరు ఉండాలని నేను కోరుకోవటం లేదు. But I want you to take this word with you. ఈ వాక్యమును మీతో కూడా మీరు తీసుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను, కోరుతూ ఉన్నాను. Because if you can't take this word with you, ఈ వాక్యమును ఒకవేళ నీతో కూడా తీసుకొని పోకపోతే your coming is here is in vain. నీవు ఇక్కడికి వచ్చి సమయం గడిపి ఇంతసేపు ఉన్నదంతా కూడా నిష్ప్రయోజనము. But I want you to take this word back. అయితే మీతో కూడా ఈ వాక్యమును మీరు ఇంటికి తీసుకుని వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. Back to your family. తిరిగి మీ ఇంటిలోనికి, మీ కుటుంబంకి, Back to your church. మీ సంఘమునకు తీసుకువెళ్ళండి. Back in your life. మీ జీవితానికి మీరు కలిగి వెళ్ళండి దీన్ని. As that cow, it grazes the green grass. ఒక ఎద్దు, ఒక పశువు ఆ పచ్చటి గడ్డి మేసిన తర్వాత It eats. అది కావలసినంత భోజనం తింటుంది. But what it does, కానీ అది ఏం చేస్తుంది? it goes under a tree అది ఒక చెట్టు నీడకు వెళ్ళిపోయి and tries to bring it back and try to chew it again. ఆ గబగబా మింగిన గడ్డిని, ఆహారాన్ని తిరిగి మరలా నోట్లోకి తెచ్చుకొని దాన్ని మరలా నములుతుంది, దాన్ని మనం నెమరు వేస్తుంది. Bring it back to remembrance. అది తిరిగి జ్ఞాపకం చేసుకోవటం. What the Lord spoke. ప్రభు ఏమై మాట్లాడాడు నాతో. That's what we need to do. మనం చేయవలసిన పని అదే. When we go back home, మనం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత, I know we are busy. నాకు తెలుసు మనం తీరిక లేకుండా ఉన్నాం, I want you to take time కానీ మీరు కొంత సమయం కేటాయించుకోమని కోరుతున్నాను. and bring everything back to remembrance. మీరు విన్నదాన్ని తిరిగి మరలా జ్ఞాపకంలోనికి తీసుకొని రండి. And apply it back in your heart. నీ హృదయములో దాన్ని మీరు అన్వయించుకొని, Apply it back to your thoughts. నీ ఆలోచనలకి వాక్యాన్ని మీరు అన్వయించుకొని Say, Lord, చెప్పండి, ప్రభువా truly you spoke to me. నిజముగా నీవు నాతో మాట్లాడి ఉన్నావు. I don't want to be only the hearer, Lord, but I want to be the doer of this word. నేను కేవలం వినుదానను మాత్రమే కాదు గాని ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చు వాడనుగా దాననుగా నేను ఉండగోరుతున్నాను ప్రభువా అని చెప్పండి. My brothers, my sisters, సహోదరులారా, సహోదరులారా, God has spoken to you through his servant. దేవుడు తన దాసుని ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. God has spoken you through his mouthpiece. దేవుడు తన నోటి బూర ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. I want you to rededicate your life this afternoon. ఈ మధ్యాహ్నం వేళ నీ జీవితాన్ని తిరిగి ప్రతిష్ఠ చేసుకోమని నేను కోరుతూ He ఉన్నాను. is a good shepherd. ఆయన మంచి కాపరి He అయి is a ఉన్నాడు. great shepherd. ఆయన గొప్ప కాపరి He అయి is a ఉన్నాడు. chief shepherd. ఆయన ప్రధాన కాపరి He అయి wants ఉన్నాడు. to lead you. ఆయన నిన్ను
మార్గంలో నడిపించగోరుతూ Lead you ఉన్నాడు. with a staff called beauty and a band. సౌందర్యమును మరియు బంధము అనేటువంటి కర్రల చేత నేను With నడిపించగోరుతూ ఉన్నాడు. grace and unity. కృప ఐక్యతతో నడిపించగోరుతూ ఉన్నాడు. జీసస్. Sail away. నాకు శరణం నీవే, నాకు మార్గం సిలువే, నాకు శరణం నీవే, నాకు మార్గం నిన్ను నే Hallelujah. మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదిన దయతో కాపాడినావు. అందరం కలిసి పాడదాం. దేవుణ్ణి ఆరాధించే సమయము. చినావు దయతో కాపాడినావు. I can see some tears rolling down. ఓ కొంతమంది కన్నీళ్లు కాచులు నేను చూస్తూ ఉన్నాను. I can see someone is rededicating their life. ఒక మార్గదర్శి దారి చూపువాడు అవసరమైన వారు ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. స్తుతించెదాని నామం దేవా అనుదిన స్తుతించెదాని నామం Hallelujah. దేవా అను
దేవా అనుదినం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, జీవముగల దేవ, దయగల తండ్రి, నీకు స్తుతులు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మను మరోసారి దర్శించినందుకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించే దేవుడవై ఉన్నావు తండ్రి ప్రభా. మరిదిగో ఆ ఇమ్మాయి మార్గము గుండా ప్రభా శిష్యులు వెళుతుండగా వారితో నీవు మాట్లాడినప్పుడు వారి హృదయములు మండలేవా అని ఆయన నీ వాక్యంలో రాయబడింది మా తండ్రి. నిజమే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఎక్కడున్న ప్రతి హృదయాన్ని మీరు మండించినందుకు వందనాలు. యేసు ప్రభా, ఈ సత్యవాక్యమును తండ్రి ఈ కాల వర్తమానము చేత మమ్మల్ని పురుకొల్పినందుకు వందనాలు. అవును తండ్రి, రిబ్కా సిద్ధపడినట్లుగా ఇక్కడున్నటువంటి ప్రభా వధువు కూడా సిద్ధపడే దినాలని గుర్తు చేసినందుకు వందనాలు. యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ప్రభా మీరు అభిషేకించి ఇంకా ప్రభా రేపటి కూడికలు కూడా మీరు వాడుకోండి మా తండ్రి. అయినా మరి బయోజన పడుతున్న ప్రయాసమును మీరు దీవించండి ప్రభా. మరిదిగో తండ్రి, బిడ్డల హస్తాలు విప్పి ఆయన కానుకలు సమర్పిస్తుండగా ఆయన వారి హృదయాలు తెరవండి తండ్రి. నైనా మరి సమర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభా. వారికి కూడికనైనా అందరికీ నీ దీవెనకరంగా ఉండలాగిన సహాయమును చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు మనం కానుకలు సమర్పణ చేసే సమయం. పాట పాడుతుండగా కానుకలు సమర్పణ చేసుకుందాం. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా,
కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి జీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి జీవించువాడవు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. పేతురు నాయన గారు ఉన్నారు, వారు ముందుకొచ్చి కానుకల కొరకు మళ్ళా దేవుని దీవెన కొరకు ప్రార్థన చేస్తా, ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల దైవమా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నం కేలా మాకు మంచి వర్తమానమును మీరు దాసుల ద్వారా అందించినందును బట్టి నీకు వందనాలు. మేమేమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. నీవిచ్చిన దేవుడా నీకు వందనాలు. నీ దాసులను ఎత్తి పట్టుకొని గొప్పగా మాకు మంచి వర్తమానమును మీరు అందించినందుకు నీకు వందనాలు అయ్యా. కూడి వచ్చిన చిన్నలను పెద్దలందరినీ దీవించి ఆశీర్వాదించి అన్ని విధముల మీరు సాయం చేసి ఘనత మహిమ మీరే ప్రభావం పొందగలవని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును ప్రభు మధ్యాకాశంలో వచ్చే వరకు మనకందరికీ యుగ యుగములకు తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు రక్తమే, యేసు నామమే, యేసు ప్రభు మంచివాడు, యేసయ్య మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.